ఓకే అరుణ్, నువ్వు మాట్లాడతావా? ముందుగా అలా చేయించారు, చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్. నెక్స్ట్ అమ్మ, నివేద అమ్మ. నేను ఎప్పుడూ సెటిల్ అవ్వండి మేడం లేదా ఆంటీ ఏమని పిల్లలు, ఎప్పుడు అమ్మ నాన్న. క్యూట్ రా. అలాగే రానా సార్, నమస్తే సార్. నమస్తే సార్ కూడా అక్కర్లేదు, కూల్. సినిమాలోని డైలాగ్ ఏమైనా చెప్తావా? చెప్పు. క్లైమాక్స్లో డైలాగ్ చెప్పకున్నానా? బిగినింగ్లో ఏమైనా చెప్పు, ఓకేనా? చెప్పు. ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ పై పడేస్తుంటే అందరికీ ఎదురయ్యే మొదలు 0. ఇప్పుడు నా ఓటమికి గెలుపుకి మధ్య దూరం. వైరల్ అయిపోవాలి, ఓకేనా? ఇదే బాధ్యత. ఓకే, నెక్స్ట్ మీ తమ్ముడికి ఆడు సినిమా మొత్తం నాకు బనియన్లోనే కనిపించాడు, ఈరోజు మాత్రమే ఫుల్ షర్ట్లో కనిపిస్తున్నాడు. వాడు ఎప్పుడు బట్టలు లేకుండా బనియన్ చిన్న నిక్కర వేసుకొని తిరుగుతున్నాడు కదా. హాయ్, నమస్తే, నా పేరు అభయ్. ఈ మూవీలో నేను వరుణ్ అనే క్యారెక్టర్ చేశా. నేను నాన్నకి, రానా సార్కి, నందు అన్నకి, అమ్మకి, భాగ్యరాజ్ సార్కి థ్యాంక్ యూ. సృజన్ సార్. అక్కడ చూడండి అన్న, ఆ లెఫ్ట్ సైడ్ లో నించున్న వాళ్ళందరూ గోపి అన్న, సజీవ్ అన్న, థ్యాంక్ యూ. మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకుంటా, వీళ్ళని జాగ్రత్తగా కాపాడింది వాళ్ళే అనుకుంటా. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు అంతమంది ఉన్నారు. అంటే 1:1 రేషియోలో పెట్టుకున్నారా ప్రొడ్యూసర్ గారు పిల్లల్ని చూసుకోవడానికి? అర్థమైంది. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి, రానా సార్కి, అందరికీ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా. ఆ పక్కన వాడు చూడు, మైక్ ఇప్పుడే లాక్కునేలా ఉన్నాడు, తీసుకో. రే భలే చేసావురా, మీరు అందరూ బాగా చేశారు. నేను సినిమా చూసేసాను తెలుసా, సూపర్ పర్ఫార్మెన్స్, అసలు గ్రేట్. థ్యాంక్ యూ అక్క. 5 నిమిషాలు మాట్లాడు, పర్లేదు, ఇట్స్ ఓకే, టేక్ యూర్ టైం. వన్ ఎవర్ డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? అందరికీ నమస్కారం, నేను మీ రాజా ప్రజ్వల్. సో ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ, ఇటువంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీలో చాలామంది పిల్లలు ఉన్నారు నాతో పాటు, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ సినిమా తీయడం అంటే మరి అది నందు అన్నకి మరి చాలా చాలా పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. మీరందరూ తప్పకుండా సినిమాకి వెళ్ళి మీ ఫ్యామిలీతో కలిసి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 35 మార్క్స్ చుట్టూ తిరిగే ఈ మూవీకి 100కి 100 మార్క్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ రానా సార్ వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇటువంటి మీరు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సజీవ్ అన్న, గోపి అన్న, నన్ను చాలా బాగా కంట్రోల్ చేశారు మీరు డైలాగ్స్ నేర్పించుకుంటూ. వాడే కంట్రోల్ చేసేలా ఉన్నాడు. సో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అరుణ్, అభయ్, అను, జనని అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత బాగా ట్రీట్ చేసిన ఎక్స్ప్రెస్
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మూవీ టీమ్. మమ్మల్ని అందరినీ అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇంకా అంతే, థ్యాంక్ యూ. గుర్తుపట్టండి. మనిద్దరం కలిసి ఒక సినిమా చేసావారా? అంటే నువ్వు భూమి మీద పుట్టినప్పటి నుంచి కూడా నేను సినిమా చేస్తున్నానా అని. మనిద్దరం కలిసి చేసిన సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లోనే. అవునా? సురేష్ ప్రొడక్షన్స్ లో. రే ఇప్పుడు పెద్ద క్విజ్ పెట్టేవరా లైవ్ లో? నాకు చెప్పి మాయాబజార్ మనమిద్దరం చేసింది మాయాబజార్. నేను శశిరేఖ ఇచ్చారు కదా. మాయాబజారా? అరే అవునరా, ఇల్లు. కరెక్ట్, వెబ్ సిరీస్. ఇప్పుడు గుర్తొచ్చిందిరా. నేను అనుకున్నాను మాయాబజార్కి వెళ్ళిపోయాడేమో వీడని. ఓకే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సూపర్ పర్ఫార్మర్స్ అండ్ వెయిటింగ్ టు సీ యూ ఆల్ ఆన్ September 6th. సారీ, ఆడపిల్లల్ని రిప్రజెంట్ చేస్తూ. హాయ్ అందరికీ. హాయ్, గుడ్ ఈవినింగ్. నా పేరు జనని అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ 35 చిన్న కథ కాదు. ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన నందు అన్నయ్య గారికి బిగ్ థ్యాంక్స్. ఏమ్మా, ఆయన అన్నయ్య అవుతాడా నీకు? 35 మూవీ టీం మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అండ్ నేను ఇక్కడికి వచ్చాక యాక్టింగ్ అంటే చాలా నేర్చుకున్నాను. 35 మూవీ మోటివేషన్తో నేను జీ తెలుగు డ్రామా జూనియర్ సీజన్ 6 ఫైనలిస్ట్ కాగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నందు అన్నయ్య వన్స్ మోర్. ఈ మూవీ బిగ్ హిట్ అవుతుంది అండ్ మీరు ఇంకా చాలా మూవీస్ తీయాలి, అవి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రుల మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్, అలాగే అన్నదమ్ముళ్ళ మధ్యలో ఉండేటువంటి అనుబంధం, ఇలా రకరకాలుగా ప్రతి వాళ్ళు వాళ్ళ లైఫ్లో నుంచి ఏదైనా ఒక ఇన్సిడెంట్తో అయితే కంపల్సరీగా కనెక్ట్ అయిపోతారు. వెరీ థ్యాంక్ యూ రా. చదువులు బాగా నడుస్తున్నాయా మీకు? బాగా చదువుకుంటున్నా. యూ వాంటెడ్ టు సే సంథింగ్? ఓకే. నేను సాత్విక. నా మూవీలో నాకు పెట్టిన పేరు వచ్చి నందు అన్న ఇంకా సజీవ్ అన్న ఎక్స్ప్రెస్ అని పెట్టారు. సో నేను తిరుపతి నుంచి వచ్చాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి ఇంకా సజీవ్ అన్నకి థ్యాంక్స్ చేస్తున్నాను. ఇంకా చదువు విషయంలోకి వస్తే యాక్చువల్లీ నాకు ఒక 3 months షూటింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఒక 1 monthలో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మా మమ్మ నాకు గైడ్ చేసి ఒక 1 monthలో 4 లెసన్స్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాయిపించింది. అండ్ ఐ గాట్ లైక్ above A and thanks for mama to giving the support. Thank you. And then Sajeev anna, Nandu anna నాకు కేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నాని అన్న వస్తాడమ్మా. రానా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న కథని ఒక పెద్ద ప్లేస్కి తీసుకొని వెళ్ళినందుకు, అండ్ నివేదిత థామస్, రియలీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ వాట్ యూ యాక్టెడ్, ఇట్ వాస్ రియలీ సో గుడ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. I like you and like okay, thank you so much. Thank you Sumaka for giving this wonderful opportunity. అండ్ నాకు కూడా రానా గారు అండ్ నివేద థామస్ గారు అంటే చాలా ఇష్టము. అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, బోత్ ఆఫ్ యూ. యాక్చువల్లీ నాని అన్న కోసం ఒక స్పీచ్ నేర్చుకున్నాను, బట్ నాని అన్న ఇంకా రాలేదు. పర్లేదు, నువ్వు ఇప్పుడు చెప్పు. నాని అన్న క్యారవాన్ లో చూస్తూ ఉన్నాడు, చెప్పే. థ్యాంక్ యూ నాని అన్న, నువ్వు ఈ మా 35 టీమ్ మూవీలో జర్నీ చేసినందుకు. అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆల్సో. నీ ఒక మూవీ చూశాను, ఆ మూవీలో నాకు ఒక డైలాగ్ చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ డైలాగ్ ఏంటి మాకు కూడా చెప్పు. అమ్మ నీకు దెబ్బ ఎలా తగిలిందని అడిగితే నేను కొట్టానని ఎందుకు చెప్పలేదురా. దట్ వాస్ రియలీ సో గుడ్. థ్యాంక్ యూ. హాయ్ నాన్న మూవీలోని డైలాగ్. ఎస్, థ్యాంక్ యూ. జెర్సీలోని డైలాగ్. ఒక్కోసారి పిల్లలు ఉపాధ్యాయురాల కన్నా కూడా ఎక్కువ స్మార్ట్ అయిపోతూ ఉంటారు అన్న దానికి నాని లేరు కాబట్టి సుమక్క బతికిపోయారు. నేను మోస్ట్ రీసెంట్ గా చూస్తున్నాను. ఓకే అమ్మా, చెప్పమ్మా. ఇటువైపు అమ్మాయిలందరినీ రిప్రజెంట్ చేస్తూ, ఓకేనా? అనేది చిన్న కథ కాదు, మనందరికీ నచ్చే ఒక పెద్ద కథ. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 6th రిలీజ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ తప్పకుండా అందరూ చూడండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ నాన్నలు, థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈ ఈవెంట్లో మనకి వేరే ప్రోగ్రామ్స్ ఏం అక్కర్లేదు. వీళ్ళందరికీ మైక్ ఇచ్చేసుకుంటూ వెళ్తే జస్ట్ ఇప్పుడు మాట్లాడారు, ఇంకొంతసేపు అయితే ఒక పాట పాడతారు, ఇంకొంతసేపు అయితే పద్యాలు చెప్తారు, డాన్సులు చేస్తారు. అసలు ఐ థింక్ మనందరం కూడా ఇలాగే ఉండేవాళ్ళం, కానీ ఎక్కడో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం రిజిట్ అయిపోయాం అనమాట. మనం వీఆర్ స్కేర్ టు కమిట్ మిస్టేక్స్, బట్ ఇట్స్ ఓకే. వీ లవ్ టు బీ లైక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే దిగండి రా, దిగండి. థ్యాంక్ యూ అంటే దిగాలని. నాకు తెలుసు మీకు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాలని లేదు కదా. ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఎక్కడ ఎగ్జామ్ ఉందనే తెలియదు సజీవికి అసలు ఎగ్జామ్ వాళ్ళకి వచ్చే వరకు. అంటే ఏ సినిమా ఆడుతుందో బాగా తెలుసు అండి. అంటే ఏ థియేటర్లో ఏ సినిమా ఆడుతుందో బాగా చెప్పండి. ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే తెలుగు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతావా? అసలు నేను ఫెయిల్ అయ్యానండి, ఆల్ ఎగ్జామ్స్ ఫెయిల్. ఆల్ ఎగ్జామ్స్ అంటే ఇంజనీరింగ్ ఫినిష్ అవ్వలేదండి. అన్ని బిలో 35 అయినా వచ్చిందండి. మ్యాథ్స్ మాత్రం 36 వచ్చినట్టున్నాయి. 36 అబ్బా, గ్రేట్. అసలు సంపాదించే పేరు నిలబెట్టావు. ఇంకా M1 అవ్వలేదండి నాకు. అది అవుతుందని కూడా గ్యారంటీ లేదు. ఎప్పుడు మా నందు తిడతా ఉంటాడు నన్ను, ఫినిష్ చేయరా అని. అది ఇంకా అవుతుందని చెప్పాను. మరి ఇలాంటి వాళ్ళకి మెరిట్ స్టూడెంట్స్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే కొంచెం దూరంగా ఉండాలనిపిస్తుంది. మెరిట్ స్టూడెంట్స్ ని చూస్తే దూరంగా ఉండాలి, ఎందుకంటే నన్ను కూడా మెరిట్ స్టూడెంట్ అనుకుంటారు కదండి. కరెక్ట్, కరెక్ట్. మీకేమనిపిస్తుంది? మెరిట్ స్టూడెంటా? ఓ, అయితే దూరంగా ఉండాలి కొంచెం. అంటే ఎలా మీకు మెరిట్లో అలా అన్ని మార్కులు ఎలా వచ్చాయి? మీరు ఎలా చదువుకునేవాళ్ళు? కొంచెం టిప్స్ ఇవ్వండి మాకు. నేను రాణా మేమందరం నేర్చుకుంటాం. టీచరా? యాక్చువల్ కోచ్. మా ట్యూషన్ టీచర్. తిరుపతి యాస అంతా కరెక్ట్ గా నేర్పించి చెప్తున్నారు. కాదు మా ట్యూషన్ టీచర్ పొద్దునే 7 o'clock లేచి ఆ వర్క్ షాప్స్ అన్ని. ఓహో, అయితే మీకు కూడా డైలాగులు అన్నీ వచ్చేసి ఉంటాయిగా, ఏదో ఒకటి చెప్పండి. అయ్యో, చెప్పడం కష్టం అండి, చెప్పించడం అయితే ఈజీ. ఓకే, సో ఈ మెరిట్ స్టూడెంట్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పండి. చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా టఫ్ క్వశ్చన్స్ అండి. ఇదే టఫ్ క్వశ్చన్ అంటారా? చాలా టఫ్ క్వశ్చన్. ఓకే, సూపర్ డూపర్ హిట్ కొట్టిన మన నేషనల్ స్టార్ నాని గారు ఈరోజు 35 మూవీకి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వారికి హార్దికమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము. పృథ్వీ హరీష్, wherever you are, to please come to the stage. పృథ్వీ హరీష్, మన సింగర్ పృథ్వీ హరీష్, to please come out to the near to the stage. ఇంకొక ముగ్గురు నలుగురు ఎత్తేసుకో. దర్శి ఒక యూనిక్ క్యారెక్టర్ లో చాణక్యగా ఇందులో కనువిందు చేయబోతూ ఉన్నాడు. 35 మూవీని మీరు మిస్ కాకుండా చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. వెరీ వెరీ హ్యాపీ అమ్మా. ఈరోజు మన క్లాస్కి ఆల్ స్టూడెంట్స్ ఆన్ టైం వచ్చేసారు. సో అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ టుడేస్ ఈవెంట్ 35 చిన్న కథ కాదు. పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్. కీప్ లవింగ్ మోర్. అండ్ ఇదర్ ఆవో, ఇదర్ ఆవో, ఇదర్ కాదురా, ఇదర్ ఆవో, ఇదర్ ఆవో, ఉదర్ జావో, ఉదర్ జావో. మోస్ట్ ఇంపార్టెంట్ నీకు హైదరాబాద్ లో భయ్యా తోడా ప్యాజ్ డాలో, భయ్యా తోడా ప్యాజ్ డాలో, భయ్యా తోడా ప్యాజ్ డాలో. కైకు టెన్షన్ లేనా, కైకు టెన్షన్ లేనా. మొత్తం వచ్చేసింది రా నీకు హిందీ. 4 కదా మేడం నేర్చుకుంది నేను. హైదరాబాద్ లో బతకడానికి ఈ 4 చాలు. నువ్వు ఉత్తరప్రదేశ్ వెళ్తుంటే చెప్పు, మిగిలిన హిందీ నేర్పిస్తాను. ఇవి సరిపోతాయి కానీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే టీచర్. మన ఇంకో స్టూడెంట్ కృష్ణతేజ, దా బాబు దా 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 దా. బాగా చదువుకుంటున్నావా? పర్లేదండి. మన స్కూల్ నుంచే కదా 10th ఫినిష్ చేసుకుని వెళ్ళావు. ఏం చేస్తున్నావు ఏంటి ఇప్పుడు? ఏ సినిమాలో యాక్ట్ చేస్తున్నావు? అక్కడ టీటీడీలో వర్క్ చేస్తున్నావు అని తెలిసింది. అంటే ఈ సినిమా కోసం ట్రైనింగ్ ఇచ్చారు టీటీడీలో. టీచర్ని కలవడానికి వచ్చినప్పుడు ప్రసాదం తీసుకొని రావాలని తెలియదు. ప్రశాంత్ తెచ్చా, నందన్ తినేసాడు ఇప్పుడే. ఎవరు తినేసి? నందు డైరెక్టర్ తినేసాడు. నందు అప్పట్లో టిఫిన్ బాక్సులు తినేసి ఇప్పుడు ప్రసాదం తినేసి. సరే నువ్వేం మాట్లాడాలనుకున్నావు మాట్లాడి. నేను అంత చిన్నపిల్లలు మాట్లాడిన తర్వాత మనకు మాటలు రావండి. ఫస్ట్ వాళ్ళ ముందు మనం వర్కౌట్ అవ్వదు. సో బేసిక్ అందరికీ థ్యాంక్ యూ అండి. రానా గారు థ్యాంక్ యూ, నాని అన్న థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నందు అన్నకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ
యాక్చువల్లీ ఈ సినిమా నేను మోయిన్ గడని మా ఫ్రెండ్ చేయాల్సింది నా రోలు. ఆడొచ్చి ఒరే నాకు సెట్ అవుతుంది, నాకంటే నీకే సెట్ అవుతుంది అని చెప్పి ఇప్పించాడు. సో వాడికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆల్సో విశ్వదేవ్ అండ్ నివేద గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంతేనా? మిగిలింది మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా పిల్లలు వచ్చేసి మాట్లాడి సూపర్ డూపర్ హిట్ సినిమాలో సార్ చాలా ఏళ్ల నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పాలక్కాడ్ మాధవన్ మీరు, మా ఊరు పాలక్కాడ్. ఈ రోజుకి మిమ్మల్ని కలవడం అయ్యింది. పాలక్కాడ్ మాధవన్ సార్, నమస్కారం. అందరికీ నమస్కారం. And very happy sir, you were amongst the first guests who came. That shows your discipline in the industry till date. నాకు తెలుగు ப்ராப்ளம், இங்கிலீஷு ப்ராப்ளம். சார் பரவாயில்ல, தமிழில் பேசலாம் சார். தமிழில் பேசிட்டு எனக்கு ஈஸியாக இருக்கும். ஓகே சார், நீங்கள் பேசுங்க சார். ஏன்னா என் மேலே இருக்கிற மரியாதை குறைஞ்சிடக்கூடாது இல்லை, ஆமாம். அதனால் தமிழ்லேயே பேசுகிறேன். முதல்ல எல்லாத்துக்கும் வணக்கம். இந்த படம் வந்து நந்தா கிஷோர் வந்து முதல்ல நான் நடிக்கணும்னு கேட்கும்போது ஒன்றும் இல்லை, பரவாயில்ல தெலுங்கு தானே, சரி ஓகே அப்படின்ட்டேன். அப்புறம் அடுத்தாப்பில் ஒன்று சொன்னார், அதுதான் ரொம்ப ஷாக்காக இருந்தது. என்னென்னா அப்படியே லைவாக எடுக்கிறோம் சவுண்டு அப்படின்னா, என்ன வச்சா அப்படின்னா, இல்லை ட்ரை பண்ணுவோம் அப்படின்னாங்க. இல்லை கஷ்டங்க அப்படின்னேன். அதுக்கப்புறம் நம்ம அவர் ரைட்டர் இப்போ வந்தார், எல்லாத்துக்கும் கோச் கொடுத்துருந்தார் பிரசாந்த், அவங்கெல்லாம் வந்து கொஞ்சம் ட்ரை பண்ணாங்க. நடிக்கும்போது மேனேஜ் பண்ணிட்டேன். அதுக்கப்புறம் டப்பிங்கிறதுக்கு ப்ராப்ளம் அப்படின்னு சொல்லி இது பண்ணாங்க. இந்த படத்தை பொறுத்த வரைக்கும் இந்த குழந்தைகளை மேனேஜ் பண்ணி ஷூட்டிங் பண்ணுறதுங்கிறது பெரிய சமாச்சாரம். ஏன்னா நான் லைஃப்பில் வந்து நிறைய படம், ஒரு 4-5 படம் வந்து அது அனுபவப்பட்டிருக்கேன். ஸோ அவர் டைரக்டர் இந்த குழந்தைகளெல்லாம் மேனேஜ் பண்ணுறது ரொம்ப அழகாக மேனேஜ் பண்ணிட்டு இருந்தார். அது குழந்தைகள் அதே மாதிரி தான் இந்த படத்தில் பெரியவங்கெல்லாம் நடிக்கிறாங்கிறது பெரிய மேட்டர் இல்லை. குழந்தைங்க எல்லாருமே ரொம்ப இன்ட்ரெஸ்ட் எடுத்து ரொம்ப அழகாக வந்து ஆக்ட் பண்ணாங்க. அது அவங்ககிட்ட ரொம்ப பேஷன்ஸாக வந்து டைரக்டர் வந்து நடந்துக்கிட்டார். அடுத்தபடியாக வந்து என்னென்னா, இந்த அசிஸ்டன்ட்ஸ் எல்லாமே அவங்க தான் டைரக்டருங்கிற மாதிரியே நடந்துக்கிட்டாங்க. இல்லை நான் சொன்னது வேறு விதத்தில் இல்லை, சின்சியராக அவங்க வேணால். நான் ஃபஸ்ட்டு எங்கள் டைரக்டர் ஒர்க் பண்ணும்போது நான் தான் டைரக்டருங்கிற மாதிரியே காலையில் எந்திரிக்கிறதுலேருந்து நைட்டு படுக்கிற வரைக்கும் நான் அவ்வளோ கரெக்டாக இருப்பேன். அது மாதிரி இந்த அசிஸ்டன்ட் டைரக்டர்ஸ் கூட ரொம்ப ஸ்ட்ரெயின் பண்ணாங்க. ஸோ ரொம்ப சந்தோஷமாக இருக்குது இந்த படத்தில் நடித்தது. அதுலேயும் தமிழில் வேறு ரிலீஸ் ஆக போகுது அப்படின்னு சொல்கிறதுனால தமிழில் வந்து இந்த படம் வந்து டெஃபினட்டாக தமிழ்லேயும் வந்து, ஏன்னா குழந்தைங்க அப்படிங்கும்போது அந்த மாதிரி சப்ஜெக்டுகள் வந்து ஜனங்க லைக் பண்ணி பார்ப்பாங்க. இதில் நல்ல மெசேஜ் இருக்குது, அதனால் கண்டிப்பாக ரீச் ஆகும். நானும் தமிழில் எப்போ ரிலீஸ்ன்னு சொல்லி எதிர்பார்த்துட்ருக்கிறேன். ஸோ எல்லாத்துக்கும் என்னுடைய வணக்கம் தெரிவிச்சுக்கிறேன். ஒவ்வொன்றா சொல்கிறது தெலுங்குலாம் சொல்கிறதுனா ரொம்ப கஷ்டமாகி போகும், அதனால் தமிழ்லேயே சொல்லிக்கிறேன். தேங்க்யூ ஸோ மச் சார். நீங்கள் பிரின்சிபல் கேரக்டர் ரொம்ப சூப்பராக பண்ணியிருக்கீங்க. ஐ வாட்ச் த மூவி. ரொம்ப நல்ல படம். இட்ஸ் நாட் ஓன்லி அபவுட் ஸ்கூல், இட்ஸ் ஆல்சோ அபவுட் ஹியூமன் ரிலேஷன்ஷிப்ஸ். பியூட்டிஃபுல்லாக இருக்குது சார். அண்ட் ஒரு பிரின்சிபல் எப்படி இருக்கணும் அது இல்லை என்னோடது பெருசாக ஒன்றும் இல்லை. ஏன்னா எல்லாம் அவர் கேரக்டர் அவர் கிரியேட் பண்ணது தான், அதில் ஒன்றும் பெருசாக ஒன்றும் இல்லை. நான் அங்கே வந்து மெயினாக என்ன அப்சர்வ் பண்ணிட்டு இருந்தேன்னா, இந்த குழந்தைகள்லாம் எப்படி ஒர்க் பண்ணுறாங்க, அவர் எப்படி வேலை வாங்குறாரு அப்படிங்கிறது வந்து, ஏன்னா அது ரொம்ப கஷ்டம். குழந்தைகளை வந்து கஷ்டம்னா என்னென்னா, அவங்க குழந்தைங்க மாதிரியே தான் இருந்துட்டு இருப்பாங்க. அவங்கள திட்டியும் வேலை வாங்க முடியாது, கண்டிக்க முடியாது, ஒன்றுமே பண்ண முடியாது. அதனால் அவங்க போக்கில் விட்டு வேலை பார்க்கணும். ஸோ இதில் இருக்கிற ஒவ்வொரு குழந்தையும் வந்து ரொம்ப நல்லா ஆக்ட் பண்ணியிருக்காங்க. எனக்கு அது ரொம்ப பிடிச்சது. ஸோ அந்த நான் சொன்ன மாதிரி டைரக்டர் அந்த டீம் எல்லாமே ரொம்ப சின்சியராக ஒர்க் பண்ணாங்க. ஸோ எல்லாத்துக்கும் என்னுடைய வாழ்த்துக்கள். தமிழ்லேயும் இந்த படம் இங்கே தெலுங்கில் மட்டும் இல்லை, தமிழ்லேயும் பெரிய சக்ஸஸ் ஆகணும்னு சொல்லி நான் வாழ்த்துக்கள் தெரிவிச்சுக்கிறேன். நன்றி, வணக்கம். தேங்க்யூ சார். தேங்க்யூ பாக்யராஜ் గారు. தேங்க்யூ ஸோ మచ్. థ్యాంక్యూ సార్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్ సార్ చెప్పిన జిస్ట్ ఏమిటో అంటే, భాష మనకి తెలియకపోయినా చాలా మందికి భావం ఏంటో రిక్వెస్ట్ చేస్తున్నాము టు సింగ్ ద సాంగ్ ఫర్ అస్ నౌ. పృథ్వీ హర్ష. ప్రతి సీన్ కి, ప్రతి ఇమోషన్ కి ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ దట్ హీ హెస్ గివెన్ ఇస్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ.
Hi everyone. Nani garu, thank you for coming. As usual, supporting all these kind of films. Thank you so much. Rana, thank you for presenting this. And నా స్పీచ్లు యాక్చువల్లీ 35 seconds కంటే ఎక్కువ ఉండవు జనరలీ, బట్ ఈసారి మాత్రం ఐ థింక్ ఐ స్పీక్ అ లిటిల్ మోర్. ఇది డెఫినెట్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఐ వర్క్డ్ ఆన్. నాకు చాలా ఎంజాయ్ చేసేసాను ఈ సినిమా నేను. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ విష్ ఫర్ గెటింగ్ దిస్ ప్రాజెక్ట్ టు మీ. Then I would like to congratulate Sidhu and Srijan also, of course, for taking this film up. And ఏం చెప్పాలి, ఇంకా చాలా చాలా చెప్దాం అనుకున్నా యాక్చువల్లీ, బట్ ఫెంటాస్టిక్. ఐ థింక్ నందు డిజర్వ్స్ అన్ అప్లాస్ ఫర్ సెలెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ. అంటే ఇట్లాంటి స్టోరీ ఐ డోంట్ నో, ఫస్ట్ చెప్పినప్పుడు ఐ థింక్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ వాజ్ లైక్ ఇది చేయాలని నేను డిసైడ్ చేసుకున్నా. అండ్ ఈవెన్ ద మ్యూజిక్ వి బాగానే కుస్తీ పడ్డాం, నేను నందు బాగా కుస్తీ పడ్డాము. ఐ థింక్ దట్స్ వై ది ఆల్బమ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఆల్బమ్. I'd like to thank all the lyricists, Kittu, I think Bharadwaj Ralandu, Kittu, Bharadwaj, they've done some fantastic lyrical work for this. Ippudu vinna paata kuda I think it's a great song to write. Itlanti paata chese opportunity avadam I think is, I'm really lucky. Thank you Nandu again. And performances koste Nivetha chimpesindi, Darshi and Vish, everybody, Teja, Pillalu asalu Prajwal, నాకు చంటోడి పేరు తెలీదు, అందరూ everybody, all the kids, it was just amazing. నేను కూర్చొని సినిమా చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ వీళ్ళు ఎంత పర్ఫామ్ చేశారు సినిమాలో, బికాస్ ఇట్ ఫెల్ట్ సో న్యాచురల్. చేసేటప్పుడు టకటకట చేసుకుని ఇప్పుడు మొన్న వెన్ వీఆర్ మిక్సింగ్ ద ఫిల్మ్, like Ajit sir, we were mixing in Kochi. Ajit sir, so shout out to Ajit sir for mixing this film. Fantastic ga mix chesaru. And we were sitting and choostunte appudu I think it struck us that, you know, it's not easy to do this kind of films, perform cheyadam anta subtle ga and to get those kind of nuances. And I'm so proud to be part of this. Thank you everyone. And yeah, I think 6th September, please, నేను మా ఫ్యామిలీలో కూడా అందరు చెప్పా తీసుకెళ్తా అని చెప్పి, సో ప్లీజ్ ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. వచ్చి నేను ఆ డౌట్స్ పెట్టుకోలేదు, సున్నా ఉంది కాబట్టి వాడేసాం అంతే. ఇంకా ఓకే, సరే, అర్థమైందండి. మాలాంటి వాళ్ళే డౌట్స్ పెట్టుకుని ఇలా యాంకర్లు అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆ మైక్ పెట్టండి. నెక్స్ట్ లక్కడికి వర్పుల్ వరకు వచ్చిందా, పంచకోట వరకు వచ్చిందా మ్యాథ్స్? అప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు ఎక్కడ ఉందా అక్కడే ఉందా, అక్కడే ఉందా. అందుకనే అలాంటి వాళ్ళతో తిరగొద్దు. చూడు, తిరిగితే రాదు మ్యాథ్స్. చాణక్య అక్కడ కూర్చున్నావా? కరెక్ట్ జోడి. ఇప్పుడు సరిపోయింది. కాదు, ఏది కష్టంగా అనిపించింది ఆప్షన్లో చేయడం? సి, నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. డెఫినెట్లీ సి అండి. అది చెప్పకూడదు అని డి ఒకటి ఆప్షన్ ఉంది. డి అది చెప్పకూడదు, సి చెప్పకూడదు. సి, మీరు సి ఇచ్చారుగా ఆప్షన్. నేను టీచర్, నేను ఏమైనా మార్చుకోవచ్చు. ఐ ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్. డెఫినెట్లీ నివేదతో యాక్ట్ చేయడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో ఐమ్ వెరీ ఆనర్డ్ టు యాక్ట్ విత్ సచ్ అన్ ఇంక్రెడిబుల్ పర్ఫార్మర్. అండ్ ఓకే, మనం 35 నన్ను కొట్టాలనిపించి మైక్ కొట్టావు కదా. 35 ప్లస్సా 35 మైనస్సా స్కోరు? మూవీలోనా? కాదు, రియల్ లైఫ్లో. రియల్ లైఫ్లో మైనస్. మైనసా? అవునా? ఓకే, అయితే సరే, నివేదాన్ని అడుగుదాం ఇప్పుడు. నివేద, విశ్వదేవ్ ఒకవేళ యాక్టరు లేదా ఇంజనీరింగ్ చేశాడు కాబట్టి, ఈ రెండు కాకుండా ఉంటే విచ్ ప్రొఫెషన్ డూ యూ థింక్ సూట్స్ హిమ్ బెస్ట్? ఇంజనీరింగ్ చేశారా? చేశారా? ఓ, ప్రాబబ్లీ అ మ్యూజిషియన్. మ్యూజిషియన్? యా, బికాజ్ యూ ఆల్రెడీ వాస్ పార్ట్ ఆఫ్ అ బ్యాండ్, సో మ్యూజిషియన్. ఈ సంగతి తెలియలేదు. అరే, దీని మీద एक పాట हो जाए. సిలబస్ పెంచుతూ పోతే మీరు క్వశ్చన్ పేపర్ టఫ్ చేస్తూ వెళ్తారు. పాట పాడాలా? ఏ హలో, నేనా టీచరు? అతను చెప్తే వింటున్నావంటే? మూవీలో మెయిన్ టీచర్ అండి. సరే, ఓకే, అక్కడికి వెళ్ళి పాడు. ఇప్పుడు బాగుంది. ఇందాక ఎడిటింగ్లో తీసేయరా అని చెప్పడానికి కూడా లేదు, ఇది లైవ్. పాడమ్మా. వివేక్, విత్ యువర్ పర్మిషన్. తారలైనా సేరాలంటే వేల దూరాలే, అరుణధార ఏరుల్లోనూ సేరి తీరాలే, తారుమారు చేయాలంటే తీరు మారాలే, తరముగాని దారుల్లోనూ ఆరితేరాలే, ఒకసారి చూడు మరుసారి చూడు, నిశితంగా నువ్వు గమనిస్తే అర్థాలే మారులే, తారలైనా సేరాలంటే వేల దూరాలే, తరముగాని దారుల్లోనూ సేరి తీరాలే. సూపర్ యా, సూపర్. ఎడిటింగ్ లో కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది యాడ్ చేసేస్తే అద్దరిపోలే.
పాట వైరల్ అయిపోలే, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ అమ్మా. నివేత, నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్ అమ్మా. మన క్లాసులో ఆ తిరుపతి యాస నేర్చుకోమని చెప్పగానే ఒక్క రోజులో నేర్చేసుకున్నావు. ఎలా నేర్చుకున్నావు అలాగా? ఒక్క శనివారం చాలేమో. అమ్మో, ఒక్క శనివారం చాలా. యా, అంటే ఆ అబ్బాయి లాగానే సేమ్ టు సేమ్ చదివానంటావు. చదివాను. అలాగే ఈ సినిమాలో మంచి మదర్ ఇమోషన్ కూడా ఉంది కదా. మీ అమ్మగారితో మీకుండే అనుబంధాన్ని ఒక 2 లైన్స్లో మాకు చెప్పండి. అమ్మ చాలా ఆనెస్ట్ క్రిటిక్ అనమాట. అది కొంచెం చాలా ఆనెస్ట్. సో ఇది బాగాలేదంటే బాగాలేదని ఓపెన్గా చెప్పేస్తుంది. సో దట్ హెల్ప్ మీ కరెక్ట్ అ లాట్ ఆఫ్ థింగ్స్, లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ అమ్మ లోపల ఆ ఒక పిల్ల అనేది ఇప్పుడు కూడా ఇట్స్ వెరీ అలైవ్ అనమాట. సో ఇప్పుడు కూడా తను షీల్ వాంట్ టు గో వైలన్ నేర్చుకోవాలి, లేకపోతే డాన్స్ నేర్చుకోవాలి. కేఎస్ చిత్ర అమ్మ ఒక వర్క్షాప్ స్టార్ట్ చేశారనమాట. నేను వెళ్ళి పాటలు నేర్చుకోవాలి అని చెప్పి ఇప్పుడు కూడా షీ స్టిల్ ట్రయింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. సో అది నాకు కూడా, నేను కూడా అది అలా ఉండాలని కోరుకుంటాను. సూపర్ సూపర్. ఎక్కడ మా దర్శి సార్కి ఒకసారి ఇవ్వండి. చాణక్య సార్, ఒక్క క్వశ్చన్ సార్. మీరు పుస్తకాలకి మంచి టైటిల్ పెడుతుంటారు కదా సార్, పుస్తకాలకి మంచి టైటిల్ పెడుతుంటారు. నా సాగు నేను చేస్తా నీకెందుకు, అట్లాంటి టైటిల్ సార్. సార్ అట్లాగే ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కలిపి ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకానికి ఏం టైటిల్ పెడితే బాగుంటుంది? హౌ టు బికమ్ నాని. ఓహో, అంటే అక్కడి నుంచి దాని ముందు మాట రాణా అన్న రాస్తాడు. ఓ ఓకే. సో ముందు మాట రాణా గారు రాసేస్తారు అండ్ నాని అన్న హౌ టు బికమ్ నాని అన్న ఇట్లా. సూపర్ సూపర్. ఎక్కడ నివేత, ఇంకో క్వశ్చన్. 35 అంటే మీకు మార్క్స్ కాకుండా ఇంకేం గుర్తొస్తుంది అదర్ దెన్ మార్క్స్? మార్క్స్ చాలా అయిపోయాయి. రాణా కూడా మాట్లాడారు మార్క్స్ గురించి. మార్క్స్ కాకుండా ఎనీథింగ్. కాపీ కొట్టు, నేను అటు చూస్తా. కాపీ కొట్టి చెప్పి. చాలా మంది ఇన్విజిలేటర్స్ ఇదే పని చేస్తారు, వీళ్ళకి తెలుసు. మీ ఏజ్ అని చెప్పమని దర్శి చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు దర్శి, ఇంకా 30 కూడా రాలే. ఓకే సరే, నా ఏజ్ కాకుండా. సరే చూడు, దర్శి కూడా తెలియదు మై ఏజ్ 16 అంట. I am an AI generated anchor. I am not an age generated anchor. I am AI generated anchor. Oh wow. సరే, మీకు ఇంకొక క్వశ్చన్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా రీమేక్ మళ్ళీ జరుగుతుందంటే అందులో పెద్దోడు చిన్నోడుగా ఎవరికి పెద్దోడే, ఎవరు చిన్నోడు? అండ్ రాణా అండ్ నాని. Hey, see, you should not look at. Okay. I think na. అది కరెక్టే. ఇంకా చెప్పాలా? అది మంచి ఆన్సర్ ఏమో. లేదు, నో, సీ, నో కాపీయింగ్. ఓకే, వి ఆర్ సిన్సియర్ స్టూడెంట్స్. ఓకే. ఐ థింక్ పెద్దోడు విల్ బి రానా అండ్ చిన్నోడు విల్ బి నాని. ఓకే, ఎందుకంటే ఎలాగో మీరు పెద్దోడి ఫ్యామిలీనే అని చెప్పేశారు ఇందాకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మనం ట్రైలర్ చూసేద్దాము, ఆ తర్వాత మిగిలిన వాళ్ళతో మాట్లాడదాం. లెట్స్ హావ్ ద ట్రైలర్ ప్లీజ్. ఐ వుడ్ సే మేము సినిమా చేసినప్పుడు వి నీడెడ్ ఎ నేమ్. ఓకే, ఆ నేమ్ కోసం చూస్తూ మేమందరం 0 అయితే మా పక్కన ఉన్న ఒక 1 కోసం ఎత్తుతూ ఉన్నాము 10 అయ్యేదానికి. ఆ 10 మా రానా గారు. సో ఇప్పుడు నాకు నాని గారు మీరు ఇక్కడ రావటం ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి అంటే ఒక కాదు ఒక ఫ్యాన్ మాట్లాడుతున్నారు నాన్నగారు కిందకు వచ్చిందని నాకే నమ్ముద్ది కావట్లేదు. ఇదే దస్పల్లాలో కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నాన్నగారు ఈ పైన ఉండగా నేను ఆ ఫ్యాన్గా ఉన్నాను సక్సెస్ మీట్లో, ఒక ప్రెస్ మీట్లో. సో ఎప్పుడు యూఎస్ నుంచి ఇండియా వచ్చినా నేను నాన్నగారిని కలుస్తూ ఉంటాను. ఐ డోంట్ నో వెదర్ రాణి రిమెంబర్స్ దట్. సో యాజ్ అ ఫ్యాన్ బాయ్గా మాట్లాడుతున్నాను. నాన్నగారు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫర్ ద ఫిలిం పర్స్పెక్టివ్ చెప్పాలి అంటే నేను ఒకటే చెప్పి ఎండ్ ఇట్ అండి. ఐ డోంట్ నో ఐ విల్ బి ఓవర్ కాన్ఫిడెంట్ ఆర్ నాట్. మలయాళంలో మంజుమల్ బాయ్స్, కన్నడలో కాంతారా, తమిళ్లో మహారాజా, తెలుగులో 35 చిన్న కథ కాదు. థ్యాంక్ యూ సృజన్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండి అసలు ఈ మూవీ ఎలా చేసామో నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ సచ్ legendary star cast, Bhagirath sir and Gautami ma'am, such brilliant artists, Nivetha garu, Darshi,
such adorable kids. I don't know where we pull them from, and such brilliant technicians, Vivek Sagar and Niket Bammi. Chala love to cinema chesarandi. Every technician, they bought their best A game, and all the artists. You know what a brilliant performer Nivetha Thomas garu is. But there's levels to that brilliance, and you'll witness this very soon. Ante meeku kaadu cheptundi, andariki cheptunnanu. నాకు చెప్తే సగం ఇండస్ట్రీకి చెప్పేసినట్టే, ఎందుకంటే నేనే చెప్తా. Yeah, and Nandu and Vishwa, ఎంత వర్క్ చేశారు, ఎన్ని నైట్స్, ఎన్ని డేస్. I mean, these are not as familiar అనుకుంటా me for the most of you, but I hope they'll surprise you and have a lasting impression on you. And thank you, Rana, as always coming in clutch. And Nani Garu, thank you, and taking some time out of your busy schedule with all the promotions that you probably are having to do too. And thank you so much. And Vivek, again, thank you for giving us a brilliant album. And Niket Bammi is not here today, but I mean, he set the set. So yeah, thanks to him as well. Yeah. ఈ సబ్జెక్ట్స్ ఏంటి అని. నా ఫేవరెట్ సబ్జెక్ట్ అడుగుతారా? యా, ఫేవరెట్ సబ్జెక్ట్ మూవీస్ అండి. వాట్ ఎ నైస్ సబ్జెక్ట్, వెరీ గుడ్. ఈ మూవీస్ లో అసలు బ్రిలియంట్ స్టూడెంట్స్ అక్కడ మన ఎదురుగా కూర్చొని ఉన్నారు. వాళ్ళు అలా బ్రిలియంట్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ సినిమాలలో బ్లాక్ బస్టర్లు అవుతూ ఉన్నాయి. మీకండి? నేను కొంచెం షార్ప్ స్టూడెంట్ అండి. నేను అయితే మనం దూరం జరుగుతాం కొంచెం. ఏ సబ్జెక్ట్ లో చూడడానికి ఎలా ఉంటాను కానీ మంచి స్టూడెంట్. చూడడానికి కూడా బాగున్నారు. అలా కాదులేండి, అంటే చూడగానే ఏదో అనుకుంటారు. నాకేం అనిపించట్లేదే. కాదు, ఈ ఏ సబ్జెక్ట్ లో మీకు ఎక్కువ పట్టు ఉండేది? మ్యాథ్స్. మ్యాథ్సా? పదండి మన వాళ్ళు. ఓకేనండి. హౌ మచ్? 12 సార్? 12 సార్? 12 సార్? 12 సార్ 144. 144. 5 సార్? 25. 84 సార్? 32. 98 మీరు అంటే ఇప్పుడు మీరు ఎస్ చెప్పండి, మీరు ఆ రోజుల్లో కంబైన్ స్టడీస్ ఎలా చేసేవాళ్ళు, ఎవరితో చేసేవాళ్ళు? కంబైన్ స్టడీస్ అంటే సోలోగా చదవలేదండి. కంబైన్ ఎక్కడ వస్తుంది? ఎప్పుడైనా సరే మనలాంటి స్టూడెంట్స్ సోలోగా ఏం చదవలేరు, ఎవరో ఒకరిని పెట్టుకోవాలన్నమాట పక్కన. నేను అండి కంబైన్ రామ్ చరణ్ తో చేసేవాడిని. కంబైన్ బాగా కంబైన్ స్టడీస్ చేశాను. ఎలా ఉండేది ఆ కంబైన్ స్టడీస్? అంటే ఎంతవరకు అంటే అంతవరకు చదువుకున్నాం ఇద్దరం. అది ఎంతవరకు అంటే పంజగుట్ట వరకా లేకపోతే? లేదు, యూసఫ్ కూడా వరకు అండి. ఓకే, అంటే ఆ చదువుల్లో ఎప్పుడైనా గోడ దూకడాలు అలాంటివి కూడా ఏమైనా జరిగాయా? దూకడాలు లేదండి. అంటే కిటికీ ఎలా దూకుతాడు రానా గారు? యాక్చువల్లీ అది కరెక్టే అండి. ఎందుకంటే కంబైన్ స్టడీస్ అని చెప్పి కిటికీ గ్రిల్ తీసేసి బయటికి దూకేసి వెళ్ళిపోయేవాళ్ళం. వావ్. సో ఏదో ఒకటి స్టడీస్ వల్ల ఒకటి ఉపయోగపడింది మనకి. కిటికీలు తీయడం ఎలా తెలుసు? కార్పెంటరీ నేర్చుకున్నానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే స్టడీస్ వల్ల ఏదో ఒక ఉపయోగం అయితే ఉండాలి కదా. ఓకే, సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకవేళ కనుక వీళ్ళు టీచర్స్ అవుతే ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందో ఒకసారి మీరు చెప్పాలి మాకు. పిక్చర్ నెంబర్ 1 రామ్ చరణ్ గారి పిక్చర్ వేయండి అమ్మా. రామ్ చరణ్ ఏ సబ్జెక్ట్ చెప్తే మంచిది అదర్ దెన్ యాక్టింగ్? హార్స్ రైడింగ్ నేర్పిస్తే సూపర్. మగధీర నుంచి అప్పటి నుంచి. ఓకే, ఈయన ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది? అందరితో హ్యాపీగా ఎలా ఉండాలని ఒక ఐ థింక్ మోర్ బిహేవియరల్ అండ్ కల్చరల్ క్లాస్ చెప్తే బాగుంటుందండి. యాక్చువల్లీ ఐ థింక్ వి హావ్ అ హ్యాపీనెస్ మినిస్ట్రీ. అది ఇచ్చేస్తే బెస్ట్ అండి, హ్యాపీనెస్ మినిస్ట్రీ. కరెక్ట్. ఎస్ డార్లింగ్ ప్రభాస్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అనుష్క గారి ఫోటో వేయండి. ఈవిడ ఏం టీచ్ చేస్తే బాగుంటుంది? సేమ్ అండి, యాక్చువల్లీ మంచితనం టీచ్ చేస్తారండి అందరికి. అంటే నాకు ఇప్పుడే రీసెంట్ గా నేను యాక్చువల్లీ నేర్చుకున్నా, జపాన్ లో కొన్ని స్కూల్స్ లో ఫస్ట్ 3rd క్లాస్ వరకు 4th క్లాస్ వరకు వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉండవండి. అంటే కేవలం మనుషులతో ఎలా మాట్లాడాలి, ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, దోస్ కైండ్ ఆఫ్ బేసిక్ సబ్జెక్ట్స్ విల్ బి టాట్ ఫర్ లైఫ్. I think she is the best person to teach that. I think మన అందరికి ఇక్కడ చాలా అవసరం అది. చాలా అవసరం. మనకి యూకేజీ ఎల్కేజీ నుంచే నౌన్ ప్రొనౌన్స్ రుద్దేస్తున్నారు. ఓకే, లాస్ట్ కాదు ఇంకొక 2 పిక్చర్స్ ఉన్నాయి. ఆ రాజమౌళి గారు ప్లీజ్ రండి.
ఎలాగో మీరు మాకు ఇంకా ఒక 2 years వరకు దొరకరు ప్రీ రిలీజ్లో, కనీసం ఇలా ఫోటోలైనా వేసుకొని మేము సంతోషపడతాం. అన్ని సబ్జెక్టులు చెప్పే ఒక టీచర్ ఉంటారు చూడండి, సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం, అదే ఆయన. సూపర్, అసలు సింప్లీ సూపర్. అన్ని సబ్జెక్ట్స్ కి మనం 300 రూపాయలు కట్టి వెళ్ళిపోతాం. సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం చూడండి. ఓకే, డన్. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ దేవరా ఎన్టీఆర్. ఖచ్చితంగా తెలుగు టీచర్ అండి, తెలుగు టీచర్ 100%. ఏం తారక్ కన్నా తెలుగు ఇంకెవరు నేర్పిస్తారు చెప్పండి? సో ఐ థింక్ తారక్ విల్ బి ద బెస్ట్ తెలుగు టీచర్. ఇందుకనే మీరు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళకి ఎంత కరెక్ట్ గా ఇచ్చుకోవాలో అంత కరెక్ట్ గా ఇచ్చారు కదా అసలు బిరుదులు. అండ్ అంతేకాకుండా ఎప్పుడు ఈ సినిమాని ఎక్కడ మలుపు తిప్పాలో చూపించింది కూడా మీరే రాణా గారు. అంటే తెలుగు సినిమా ఈ రోజున విజయకేతనం ఆస్కర్ వరకు వెళ్ళింది అంటే యూ వేర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఐడెంటిఫైడ్ ఇట్ అండ్ టుక్ ఇట్ అండ్ మార్కెటెడ్ తెలుగు ఫిల్మ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యూ హ్యావ్ బీన్ ట్రూలీ అ టీచర్ ఫర్ మెనీ పీపుల్. ఇంత చిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతలు వచ్చేసి ఏం చేస్తాం, తప్పదు. ఒక్కసారి సరిపోదా శనివారంతో సూపర్ డూపర్ హిట్ కొట్టి, అసలు ఈ రోజు శనివారం కాదు కాబట్టి మనం బతికిపోయాం, కానీ వాట్ ఎ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ నాని చూసేసాను నేను. సింప్లీ సూపర్, అసలు ఇరగ తీసేశారు. సో ఇప్పుడు ఈ సినిమా అంతా కూడా అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ మ్యాథ్స్ కాబట్టి మీకు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటో చెప్పండి. స్పెషల్ ఇంగ్లీష్. స్పెషల్ ఇంగ్లీషా? అంటే తెలుగు లేకపోతే స్పెషల్ ఇంగ్లీష్ ఉండేది కదా? ఏం రాసినా నడుస్తుంది, కథలు రాయాలి. ఎక్కువ ఆన్సర్ షీట్స్ రాసామంటే ఏదో ఒక మార్కులు వేసేస్తారు అంతే. కథలు రాయటమే, అక్కడ కథలు రాయటం, ఇక్కడ కథలు రాయటం. సరే, ఇక్కడ మాకు చిన్న కథ చెప్పండి. మీరు చిన్నప్పుడు విన్న చిన్న కథ ఏదైనా, జస్ట్ 2-3. సినిమా కథే, టైటానిక్ రాశారు. బా గ్రేట్, అసలు టైటానిక్ ని కూడా అక్కడ రాసేసారా మీరు? ఓకే, సో మీకు మీ సిస్టర్కి ఇందులో ఈ సినిమాలో బ్రదర్స్ ఇద్దరి మధ్యలో బాండింగ్ చాలా బాగుంటుంది. సో మీకు మీ సిస్టర్కి మధ్యలో ఉండేటువంటి ఆ బాండ్ లేదా ఇన్సిడెంట్, ఎనీథింగ్ దట్ యూ వుడ్ రికలెక్ట్? ఐ థింక్ సిబ్లింగ్స్కి ఎవరైనా సరే సిబ్లింగ్స్ అన్నాక బాగా కొట్టుకుంటారు, అది అలాగే బాండ్ గట్టిపడుతుంది. ఐ థింక్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అని మనకు తెలిసేది కొంచెం వాళ్ళు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళని ఒక సంవత్సరం చూడనప్పుడు, కొంచెం దూరం అయినప్పుడు బేసిక్గా. సో నేను అంతే లైఫ్ అంతా బాగా కొట్టుకు తెచ్చాం. ఆ తర్వాత చదువుకోవడానికి యూఎస్ వెళ్ళినప్పుడు సడన్గా ప్రేమలో అసలు సిబ్లింగ్ అంటే ఏంటి, తను మిస్ అవుతున్నారని, సో అవన్నీ స్టార్ట్ అయ్యాయి. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 35 ప్లస్సా 35 మైనసా? ఏజ్ కాదు, నా ఏజ్. మార్క్సా? ఒక్కసారి కూడా 35 దాటలేదు. అంటే జస్ట్ ఇట్లా అస్సలు పొరపాటు. వీటి పాప నేను సినిమా చూశాను, నేను అందరూ అన్ని మాటలు అంటుంటారు కదా, వీడు నాతో కంపేర్ చేస్తే వీడు బ్రిలియంట్. వీడు పొరపాటును కూడా వాడు కనీసం 1 ముందు 0 పెట్టాలా, 1 తర్వాత 0 పెట్టాలని డౌట్ ఉంది నాకు. అసలు 1 తర్వాత 2 ఎందుకు రావాలి, 2 ముందు ఎందుకు రాకూడదు అని డౌట్ ఉండేది. సో ఒక రకంగా చెప్పాలంటే నేను సినిమా చూస్తున్నంతసేపు వీడితో తెగ రిలేట్ అయిపోయి ఇదేదో నా బయోపిక్ తీస్తారన్నట్టు ఫీల్ అయ్యాను. సూపర్ సూపర్. ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేస్తున్నారు చాణక్య గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈయన క్యారెక్టర్ పేరు చాణక్య. ప్రస్తుతానికి అన్న బయోపిక్ అన్నాడు కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆయన ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేసింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు. ఆయన బయోపిక్ లో పెద్ద విలన్ మీరే, అర్థమవుతుందా? సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది అందరికి. విలన్ ఉంటేనే కదా హీరోలు అవుతుంది. బాగా కొట్టేశారబ్బా మార్కులు. ఈ ఒక్క దెబ్బతో నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నాను. డైరెక్టర్ గారిని తీసుకొని, సార్ రండి, సార్ నందకిషోర్ గారు రండి, దీనన్నిటికీ కర్త కర్మ క్రియ మీరే. మొత్తం నందు అన్నా సూపర్. చెప్పండి ఈరోజు ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి మీ ఫీలింగ్స్, మీ మనోభావాలు ఏంటి? సీరియల్స్లో ఒక్కోసారి స్వాగతాలు లోపల నుంచి వస్తూ ఉంటాయి, మనకి బయటకు వినిపిస్తూ ఉంటుంది. అలా మీకు ఏమనిపిస్తుంది ఈరోజు? నేను చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పేశారండి. పిల్లలా రే, ఎందుకురా అన్నయ్య స్పీచ్ ని కాపీ కొట్టేశారు? ఇంకా ఉన్నాయా జేబులో ఏమైనా పెట్టుకొచ్చారు? అంటే హానెస్ట్ గా ఏమేమి మర్చిపోతాను అని చెప్పి పేపర్ మీద రాసుకొచ్చాను, వాళ్ళన్నీ చెప్పేశారనమాట. బాగా ప్రిపేర్ అయ్యాను నేను. పర్లేదు, మీరు చెప్పేసేయండి. వాళ్ళ వెర్షన్ వాళ్ళదే, మీ వెర్షన్ మీదే. సో ఇప్పుడు కాదు, నాకు డౌట్ వస్తుంది. ఈ సినిమా నాని బయోపిక్ అన్నారు కానీ నాకు ఎందుకో మీది కూడా ఏమో అనిపిస్తుంది. చిట్టులు అది పెట్టుకొని తిరుగుతున్నారు, ఆ రోజుల్లో కూడా పెట్టుకొని వెళ్ళే వాళ్ళ ఏంటి? ఏమో అండి, నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ కలిసిన హీరో నాని గారు అనమాట. సాగర సంగమం సినిమా కే విశ్వనాథ్ గారితో కలిసి చూసినప్పుడు మొదటిసారి కలిసాను ఆయన. ఓకే, సో మేబీ అక్కడి నుంచి బయోపిక్ అది రిలీజ్ అయినప్పుడు కాదు కదా? కాదు అంతప్పుడు కాదు. తర్వాత ఒక
హోస్ట్ ఇంట్లో. వదిలేండి. సో అప్పుడు కలిసాను, అదే ఫస్ట్ టైం. సో తర్వాత రాసాం, తీసాం. చిట్లు పెట్టుకొని వెళ్ళినా పాస్ అవ్వని వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చిట్లు చూసి రాసినా కూడా జాలేస్తుంది. ఓకేనండి, కంటిన్యూ. యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ స్పీచ్ ప్లీజ్. సో అలా చూసి రాసిన బ్యాచ్ మాది. మా అమ్మకి నాన్నకి తెలియదు పాపం. ఇప్పుడు అనవసరంగా మీరు బయట పెట్టారు. పర్వాలేదు. ఓకే. సో అందరి బయోపిక్లు తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ ఉన్నామంటే సో ఇట్స్ మై చాలా సపోర్ట్ అండి. మై ఫ్యామిలీ దేర్, సిట్టింగ్ దేర్, అమ్మ నాన్న అందరూ. ఇట్స్ బిన్ లాంగ్ జర్నీ. సో 35 కోసం చెప్పాలంటే చిన్న కథ కాదండి. ఎక్కడెక్కడో మొదలెట్టాలి, ఎక్కడ మొదలెట్టాలో తెలీదు. సో రైటింగ్లో శివ, ప్రశాంత్, ఆన్ సెట్ మా డైరెక్షన్ టీం ఒక్కొక్కరు, సజీవ్, ఓకే, అండ్ గ్యాంగ్, గోపి, అందరూ ఇంకా మామూలుగా కాదు, వాళ్ళందరూ ఒక టీము. సో టెక్నీషియన్స్ వైజ్ వాడు ఇక్కడ లేడు, నికేత్, దట్స్ హిజ్ ఐ, వాట్ ఎవర్ యూ సీ. ఓకే. సో హీ హాజ్ బీన్ సెట్లో వాడు సపోర్ట్ అయితే, ఆఫ్ సెట్ వివేక్ సాగర్. మాది అత్తా కోటల్లా స్టార్ట్ అయ్యి అన్నదమ్ముల్లో మారింది. ఓకే, గట్టిగా కొట్టుకున్నాం. సో ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే స్టార్స్ ఆఫ్ ద ఫిలిం వీ షుడ్ స్టార్ట్ విత్ ఆల్ దీస్ కిడ్స్. ఓకే. వీళ్ళని మేనేజ్ చేయడం కష్టం అనుకుంటాం కదా. సో అసలు యాక్చువల్లీ అంత కష్టపడలేదు. నాకన్నా మాకు తెలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కువ కష్టపడ్డారు. నేను ట్రైన్ చేసి ఏదో చేసి తర్వాత యాక్షన్ కట్ చెప్తుంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేయడానికి ఒక మనిషిని పెట్టాలి. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ కిడ్స్, ఈ సినిమాతో అందరూ లాంగ్ జర్నీ ఉందండి. అంటే రానా గారు హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ఆల్మోస్ట్, హీఈస్ ద ఫస్ట్ లిజనర్ టు ద స్టోరీ. ఓకే, ఇక్కడ కూర్చున్నారు, ఆయన కూడా ఆయన బయోపిక్ అంటుంటారు. సో ఇది ఎవరి బయోపిక్ మీరు తేల్చుకోండి ఒకసారి. ఓకే, హీ హాస్ బీన్ దేర్ ఫ్రమ్ డే 1. తర్వాత దర్శి ఎంటర్డ్ ద షో. దర్శి ఫస్ట్ డే సెట్ మీదకి వచ్చి నాకు ఒకరోజు టైం పడుతుంది, నువ్వు నన్ను తట్టుకోవాలి అంటుంటే నాకు బాగానే ఉందనిపించేది. దర్శి ఏం చేద్దాం అనుకున్నాడో నాకు అర్థమయ్యేది కాదు. ఓకే, దెన్ ఐ అండర్స్టూడ్. సెకండ్ డే, థర్డ్ డే, అండ్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ ప్రొఫెషనల్స్. నివేత ఎర్లీ మార్నింగ్ 7 o'clock, హాట్ కాఫీ, తిరుపతి డైలెక్ట్, ప్రశాంత్ అన్న దేర్. ఎస్ సార్. ఓకే, విశ్వ కేమ్ త్రూ ఆడిషన్స్. ఓకే, తను వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడిషన్ ఇచ్చాడు ప్రసాద్ క్యారెక్టర్కి. అండ్ తను హీ విల్ బి అ సర్ప్రైజ్ ప్యాకేజ్. నేను చెప్పడం కాదు, ఖచ్చితంగా మీరు చూస్తారు అందరూ. అండ్ భాగ్యరాజ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ఆర్ ఫిలిం. ఓకే, గౌతమి మేడం ఇక్కడ లేరు. సో గౌతమి మేడం ఎవరిని ఒప్పించడానికి కష్టపడ్డారు అని అందరూ అడుగుతుంటారు. ఎవరిని ఒప్పించడానికి కష్టపడలేదండి, కానీ గౌతమి మేడంని సెట్ మీద తీసుకురావడం మాత్రం చాలా కష్టపడ్డాను. ఓకే, మేడం ఒప్పుకున్నాక కరెక్ట్గా మా షూటింగ్ టైంకి ఆవిడ యూఎస్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఆ యూఎస్ వెళ్ళాల్సి రావడంతో చాలా ఆవిడ, నేను యూఎస్ వెళ్ళాలి, మరో ఆప్షన్ చూస్తున్నారా అని అడుగుతుంటే నేను చూడలేదు అనేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చాను సెట్కి. ఓకే, సో ఇట్స్ బీన్ గుడ్ జర్నీ. లిరిసిస్ భరద్వాజ్ కానీ కిట్టు కానీ వాళ్ళు దే గేవ్ దేర్ లైఫ్ ఇన్ టు ఇట్. వన్ ఆఫ్ ద సాహిత్య విలువల పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. చాలా చాలా మంచి పాటలు వింటారు, అర్థవంతమైన పాటలు వింటారు, పాట వినబడుతుంది. తర్వాత ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తున్నానో ఎక్కడెక్కడ ఎండ్ చేస్తున్నానో తెలియట్లేదు. కేటీ దేర్, మా ట్రైలర్ కట్ చేసిన అక్కడ వంశీ గారు కూర్చున్నారు, అద్భుతంగా కట్ చేశారు ఆయన. మా ఎడిటర్ ప్రసన్న, వన్ ఆఫ్ ద మోస్ట్ సీమ్లెస్ ఎడిట్. విచ్ చిన్న కథ కాదు, అందరూ రండి. అండ్ చాలా రోజుల తర్వాత మీ పిల్లల చెవులు ముయ్యక్కర్లేదు, మీ పిల్లల కళ్ళు ముయ్యక్కర్లేదు, హ్యాపీగా నలుగురు వచ్చి హ్యాపీగా చూడొచ్చు. 6th ఇన్ థియేటర్స్, వాచ్ ఇట్. థ్యాంక్ యూ. మంగ్లీ పాడుతున్నటువంటి ఈ సాంగ్ కూడా ఈ రోజే ఇక్కడ లాంచ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఈ సాంగ్ని వినలేదు, చూడలేదు. సో వివేక్ సాగర్ గారి ఇంకో బ్యూటిఫుల్ కంపోజిషన్ ఇప్పుడు వినబోతూ ఉన్నాము. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం.
ఎక్కడ చూసినా కూడా 35 సూపర్ హిట్, 35 సూపర్ హిట్. సో ఈ హిట్ అయ్యేటువంటి సినిమాలో నేను ఈ పాట పాడడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ వివేక్ సాగర్ గారు ఉన్నారు. ఎంతో బ్యూటిఫుల్ మ్యూజిక్ అండి, అసలు సూపర్. నిజంగా ఒక మోడర్న్ మ్యూజిక్ని, ఒక సినిమాటిక్ మ్యూజిక్ని తీసుకొచ్చి, అన్నిటినీ తీసుకొచ్చి ఒక ఫ్యూజన్ అందించడం అనేది ఫస్ట్ టైం అనుకుంటా. చాలా రోజులు ఎవరు అందించారు నాకైతే తెలీదు. ఈ రోజుల్లో మాత్రం మీరే అందించారు. ఇంత బ్యూటిఫుల్ సాంగ్ పాడడం నిజంగా నా అదృష్టం. చాలా చాలా బాగుంది సాంగ్ అయితే. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. రానా గారు మీరు ఎంజాయ్ చేస్తారు, నాని గారు మీరు ఎంజాయ్ చేస్తారు, నివేదిత థామస్ గారు మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్. మీరు చాలా హోమ్లీ ఉంటారు, చాలా అంటే చాలా ఇష్టం నాకు. అండ్ మా దర్శి, ఆల్ ద బెస్ట్ విశ్వ. టెంపరీ చేసి ఫ్యూజన్ గా ఇవ్వడం అనేది ఓ మై గాడ్, సూపర్ సూపర్ సూపర్. నిజంగా దర్శి అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎలా ఉంది దర్శి సాంగ్? రానా గారు ఆసమ్, నాని గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వివేక్ గారు. నిజంగా ఇంత బ్యూటిఫుల్ సాంగ్ నాతో పాడించకుండా తనతో పాడించినందుకు వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సచ్ అ క్లాసికల్ బ్యూటిఫుల్ వర్షన్. థ్యాంక్ యూ మంగ్లీ. ఎలాంటి కేటగిరీ ఆఫ్ సాంగ్స్ అయినా సరే కాదేది నీకు అనర్హం అన్నట్టు పాడేస్తూ ఉంటారు. సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్రీ రిలీజ్ లో కౌంట్ కన్నా ఎక్కువగా దర్శి సినిమా కౌంట్ అయిపోతుంది. దర్శి, కంగ్రాచులేషన్స్ మై బాయ్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ యువర్ టీచర్. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్. ఒకసారి కామెడీ, ఆ మంగళవారంలో ఏమో మళ్ళీ అలా భయానకంగా బీభత్సంగా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మ్యాన్? నేను చెప్పిందేమో ఒకటే సబ్జెక్ట్, నీకు ఇన్ని సబ్జెక్టుల ప్రావీణ్యం ఎలా వచ్చింది? అంటే నేను మీకు ఏకలవ్య శిష్యుడిని, సో మీరు జస్ట్ అట్లా. వేర్ ఇస్ ద బటన్ వేలు? సరే అందరికీ నమస్తే. ఈ సినిమాలో ఇందాక ఐ థింక్ లాస్ట్ ఇంకో వన్ ఆఫ్ ద టీజర్స్లో అది ఉంటుంది, ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తే మీరు పెద్ద జీరో అవుతారని. అది రాసినప్పుడు దాని వెనకాల అంటే క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్ క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్జీబ్రా అని రాయమన్నారు అనమాట. ఆల్జీబ్రా అని రాయగానే అందరికి ఒక క్లాసికల్ జోక్ గుర్తొస్తుంది. ఎవరికైనా గుర్తుందా ఆల్జీబ్రా అంటే ఏంటండి? ఏంది, అన్ని జీబ్రాలు ఒక దగ్గర ఉంటే దాన్ని ఆల్జీబ్రా అంటారు కదా. సో నేనే అది అంటే అప్పట్లో మనగా జోక్. సో నేను ఆల్జీబ్రా ఏంటంటే, నేను పెద్ద చదువుకుని గుర్తులేదు, కానీ చాలా ఎక్కువ మంది ద సమ్ ఆఫ్ ఎడిషన్ అని ఒకటి ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా ఉంటుంది, చాలా మందికి తెలుసు. a² + b² + 2ab = a + b². నాకు ఇవాళ కాదు, చాలా రోజుల నుంచి నేను అంటే గత కొంతకాల ప్రయాణంలో నాకు బాగా అర్థమైంది ఆ ఫార్ములాని. అంటే అది ఫార్ములాలో ఇమిడిపోతాడని కాదు, కానీ ఆ ఫార్ములాకి చాలా గొప్పగా అర్థం పట్టే ఒక వ్యక్తి నా అన్న, నాని అన్న. a² ఆయన కరిష్మా అండ్ టాలెంట్, b² ఆయన డెడికేషన్ ఆయన హార్డ్ వర్క్, + 2ab ఇవన్నీ కలిపేసి ఒక ప్యాకేజ్ అనమాట. a + b² అంటే నాని బేసికలీ. సో వీ హ్యావ్ సచ్ అ పవర్, వీ హ్యావ్ సచ్ సో నేను నేర్చుకోవాల్సి వచ్చిందన్న దీనికి చాణక్య అయ్యేసరికి. సో థ్యాంక్స్ అన్న, వీ లవ్ యూ, యూ నో హౌ మచ్ వీ లవ్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. And thanks Rana Anna, you know we are easily embarrassed with all the compliments, but thank you for being there. All great things started with you, from Pelli Chupul nunchi valla 35 daka. And me Twitter bio untunde kada, it's like films are forever ani, and this is all we are, and this is what we all will be. So ee cinema cheyadam valla ante naku Nandakishore ఏదో 5 ఏళ్ళు అయింది మనం కథ విని, 5 years పైన అయింది కథ నేను సురేష్ ప్రొడక్షన్స్లో విని. అండ్ ఇవాళ ఇవన్నీ పాటలు వింటూ పిల్లలు వీళ్ళ స్పీచ్లు ఇవన్నీ, ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ పర్సనల్ అండ్ వెరీ వెరీ ప్రౌడ్. సో ఐఎమ్ సో గ్లాడ్. థ్యాంక్ యూ నందకిషోర్ గారు, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాతో వచ్చి రాకపోయినా మీరు ప్రశాంత్ గారు చాలా కష్టపడి నాతో
చిత్తూరు యాసలో మాట్లాడించినందుకు, ఈ పాత్ర ఇచ్చినందుకు, నేను ఇదంతా చేయగలను నాకు కూడా నమ్మకం లేకపోతే మీరే నన్ను లాగి ఇదంతా చేయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా సినిమాలో ఒక పైథాగరస్ థీరం ఉంది. పైథాగరస్ థీరం తెలుసా? నేను చాణక్య కొంచెం చదువుకొని వచ్చిన. సో మా సినిమాలో ఒక పైథాగరస్ థీరం ఉంది. అదే మా ప్రసాద్ ఇంకా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈక్వల్ టు అరుణ్ ఇంకా వరుణ్ C స్క్వేర్ అనమాట వాళ్ళు. సో ఇట్లా చాలా ఫార్ములాస్లో చాలా, కానీ ఫార్ములాస్ని దాటి ఫార్ములాస్ని మించి ఎంతో తత్వాన్ని, ఎంతో బ్యూటీని తీసుకొచ్చారు నివేత అండ్ విశ్వ. అండ్ నేను ముందు విశ్వ ఆడిషన్ చేయకంటే ముందు కూడా నేను నందుని అడుగుతుండే అనమాట, ఆ క్యారెక్టర్ ఖాళీ ఉంది కదా నేను చేస్తాను, నేను ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం అంటే, నువ్వు ఆగు చాణక్య, నీ వల్ల కాదు, అది వదిలేసేయాలి. అండ్ నేను చాలా భయంతో అంటే కొంచెం డిసప్పాయింటెడ్ తోటే నేను ముందుకు వచ్చి మళ్ళీ ఎవరు చేస్తున్నారు అని అంటే నేను ఐ వాజ్ అండర్స్టాండ్ అంటే వీ డింట్ నో హౌ ప్రసాద్ వుడ్ లుక్ లైక్, బట్ దిస్ మ్యాన్ వాక్డ్ విత్ దట్ ఖాకీ షర్ట్ అండ్ దట్స్ ఇట్. You are there, man, and such a happy thing to be there and to work with you. And also Nivetha, చూసిన ప్రతిసారి మా అమ్మ గుర్తొచ్చేది. ఇందాక నుంచి ఆ ఫోటో వస్తుంటే మా అమ్మ నీలాగే అట్లా జుట్టు ఇలా పాడు చేసుకొని ఉండేది. సో టూ మెనీ థింగ్స్, ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి, చాలా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ లవ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ ఈ చిత్రంలో పనిచేసిన చిత్ర బృందం అండ్ మై బ్రదర్ వివేక్ సాగర్, ఆ నీలిమయ్యాలు ఎట్లా కొట్టినావు భయ్, ఆ చిన్న ఇంట్లో కూర్చుంటాడు అక్కడ చిక్కడపల్లిలో, బయటికి రాడు, ఆడనే ఉంటాడు, అట్లా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు. సో ఎవ్రీ టైమ్ it feels so proud to see my boy, my brother kill it like this. Sujan and Sidhu, thank you so much for bringing this all forward and putting up a great show. Thank you. And ఎప్పుడు వీడు నేను ఎప్పుడు ఇట్లా పక్కకి వాళ్ళు పాడుతూ చేసిన ప్రతి సినిమా నాకు అదొక గొప్ప మెమరీలా మిగులుతుంది. కేటీ థ్యాంక్స్ రా, ఇట్లా కలిసినాము మరి, కానీ ఈ సినిమాలో మాకు ఒక్క సీన్ కూడా లేదు, బట్ వాడు ఉన్నాడని తెలుసుకొని చాలా సంతోషపడ్డా. లవ్ యూ రా, యు నో వాట్ గ్రేట్ ఆనర్ దిస్ ఈజ్. అండ్ ఈ సెట్లో వెళ్ళిన ఫస్ట్ డే నాకు బాగా అంటే ఇట్లా డిసిప్లిన్ కాదు కానీ చాలా భయంగా ఉండేది. దట్ భాగ్యరాజ్ సార్ గారు వచ్చి వస్తున్నారని, వారితోటి ప్రాక్టీస్ రిహార్సల్ కోసం నందకిషోర్ నన్ను పిలిచేవాడు సార్ దగ్గరికి. వెళ్తున్న ప్రతిసారి ఇట్లా కాళ్ళలోనికే అనమాట, ఎందుకంటే సచ్ అ గ్రేట్ మ్యాన్, సచ్ అ లెజెండరీ మ్యాన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ దిస్ క్యారెక్టర్. సార్ మిగపెரிய நன்றி, இது மேலே தமிழ் பேச முடியாது, பட் தேங்க்யூ ஸோ மச் சார். And it has been a great honor to know you, to come forward, to sit with you and do those scenes. என் வாழ்க்கை இருக்கிறது வரைக்கும் நான் பேசுகிறேன் சார் என்னை பற்றி. థ్యాంక్ యూ సార్, ரொம்ப ரொம்ப நன்றி, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమైనా మర్చిపోతే నన్ను క్షమించండి ప్రస్తుతానికి, బట్ ఎందుకంటే దిస్ ఈవెంట్ ఈజ్ నాట్ అబౌట్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఫిలిం. రేపు ఎల్లుండి ప్రీమియర్స్ ఉన్నాయి, పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో దయచేసి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. సో బుక్ యువర్ టికెట్స్, విల్ కమ్ ఆల్సో మీట్ యూ. మేము ప్రీమియర్స్ వల్ల కలుస్తాం, మాతో కలిసే అవకాశం కూడా ఉంటుంది. సో మిమ్మల్ని కలిసే అవకాశం మాకు ఇవ్వండి. అండ్ ఆల్సో ఆన్ 6th దిస్ ఫిలిం ఇస్ గోనా కమ్ అండ్ యుల్ ఆల్ లవ్ దిస్. ఎందుకంటే సినిమాలంటే ప్రతిసారి ఐ లవ్ యూ టూ మ్యాన్, సినిమాలంటే ప్రతిసారి నవ్వించాలో లేకపోతే ఒక ఎలివేషన్ హై ఉండాలని, అవి ఎంత ఇంపార్టెంటో మనల్ని ఆలోచింపజేసి మనల్ని ప్రశ్నించి మనకి ఒక ఎన్లైట్మెంట్ ఇచ్చే సినిమాలు కూడా అంతే అవసరం. అండ్ 35 ఒక చిన్న కథ కాదు, మీకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేను ఈ కథ చేయడానికి కారణం కూడా అదే, మీ అందరికీ చూపించడానికి కూడా కారణం అయ్యేది కూడా అదే. సో ఐ లవ్ యూ ఆల్, ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ September 6th. చిన్న కథ కాదు, పెద్ద కథ చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ దర్శి. నువ్వు పోతున్నారు యాజ్ ప్రసాద్. మీకు ఇవ్వాల్సిన చిల్లర ఈ యాంకరింగ్ అనే మాస్టర్ క్లాస్ ఒకసారి తీసుకుంటే మీకు ఇవ్వాల్సిన చిల్లర ఇచ్చేస్తాను. ఏంటి యాంకరింగ్ అనే మాస్టర్ క్లాస్ ఎలా ఉందో, ఇట్లా ఈరోజు మీరు జాజ్ ప్లే చేస్తున్నారు. గుడ్ ఐడియా, నేను జస్ట్ దాని మీద వర్క్ చేస్తాను, మాట్లాడుతుంది. ఏ యాంకరింగ్ మాస్టర్ క్లాస్ అంటే మొదలెడదాం, రాణా గారిని అడుగుదాం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ముందుగా నాని గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అసలు అంత పెద్ద సక్సెస్ మధ్యలో టు టేక్ టైమ్ అండ్
coming here to bless us is an honor, and you're a, like I told you, you're a treasure to witness on screen. మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏమీ కనిపించవు. నాకు మీరు పర్సనల్ లేకపోయినా వెనెవర్ ఐ సీ యూ నాకు మీరు బాగా తెలుసు అన్న ఫీలింగ్ ఉంటుంది. అది ఎందుకో నాకు కూడా తెలీదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ రానా గారు, I mean, what you've been doing for us and for the film and for the Telugu community of filmmakers and culturally, how you're taking cinema forward is, I think, ante chala lucky, and I'm very, very, very lucky to be associated with you in like ఇప్పటికి. అండ్ ఐ నో యూ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్, సినిమా గురించి మాట్లాడి బాసు అంటారు. సో బట్ అగైన్ లాంగ్ వే టు గో అండ్ ఆల్వేస్ అండ్ యా. సో కమింగ్ అబౌట్ 35 చిన్న కథ కాదు. అంటే ఐ డోంట్ నో ఇఫ్ లైక్ ఈ సినిమాలోనే నేను ఎంత అంటే ఆస్వాదించాలో ఆర్ట్ని, కళల్ని, లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్ని ఎంత తీసుకోవాలో అంతా తీసేసుకున్నాను. ముందు ఇంకేం చేస్తానో అన్నట్టుంది. లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, ద పర్ఫార్మెన్సెస్ కానీ, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్, అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిస్టింక్ట్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఉంటుంది. దర్శి, నివేత, Vivek, Niket, everybody, Sidhu, and all of these guys are so unique with what they have. It's just amazing that all of us came together. And I feel it's a very rare occurrence. ఇలాంటి ఒక సినిమా జరగడం, ఇలాంటి ఒక సినిమా తెలుగు సినిమాలో 2024లో ఇలాంటి ఒక సినిమా ఇంత జాగ్రత్తగా, ఇంత నీట్గా, ఒక ఇంత అందంగా అల్లిన కథని ఇంత పద్ధతిగా, కంగారు పడకుండా టైం తీసుకొని చేయడం అనేది, ఐ ఫీల్ ఇట్స్ మళ్ళీ అవుతుందా రాదా అవ్వదా అనేది కూడా నాకు తెలీదు. నందు కథ విన్నప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ సో ఎక్సైటెడ్. అంటే ఓవర్ జాయిడ్ మూమెంట్ ఆఫ్, అంటే ఏడుపు వచ్చింది, నవ్వాను, ఆనందపడ్డాను. అంటే ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఈవెంట్ చూస్తే పిల్లలు ఇదంతా ఎలా మన స్కూల్ డేస్లో ఒక యాన్యువల్ ఎగ్జామ్, అదే యాన్యువల్ డే ప్రోగ్రామ్ లాగా ఎలా అయితే ఉందో, దట్ ఫిలిం ఆల్సో హ్యాపెన్. లైక్ మేము షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా, లైక్ నివేత, నేను మొన్న, సారీ ఐమ్ టేకింగ్ బిట్ ఆఫ్ టైం. సో నివేత, నేను మొన్న ఇంటర్వ్యూస్లో అప్పుడు చెప్తున్నప్పుడు, వీ నెవర్ ఫెల్ట్ లైక్ వీ వర్ ఆన్ సెట్. యాక్చువల్లీ వెళ్తున్నాం, షూట్ చేస్తున్నాం, వీ వర్ జస్ట్ లివింగ్ దట్ లైఫ్. And thanks to the producers, thanks to Nandu for sticking by the vision. Ilanti directors ravali, and you guys are very lucky to have a director like Nandu, because tanu oka రూపాయి ఖర్చు పెడుతున్నాడు అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నాడు అని ప్రొడ్యూసర్ల కన్నా ఎక్కువ ఆలోచించే డైరెక్టర్ ఉండడం చాలా గ్రేట్. బికాస్ ఆల్ ఆఫ్ యూ నో దిస్ ఈస్ అ వెరీ టఫ్ field financially, and to be able to balance that out with such earnesty and such dignity, just I'm so happy that I could work with a guy like Nandu. అంటే అంత ఆనెస్ట్గా అంటే ఉండడం చాలా రేర్. అండ్ సో అదే లైక్ కొట్టేస్తున్నారు. నివేత ప్లీజ్. ఇక భాగ్యరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మే వి రిక్వెస్ట్ యు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ఈ చిత్రాన్ని అందిస్తున్నటువంటి హీరో న్యాచురల్ స్టార్ నాని గారికి శుభాకాంక్షలు. ఫర్ సరిపోదా శనివారం, సరిపోదు మా శ్యామ్ సింగ్ రాయలు, దసరాలు, హాయి నాన్నలు, సరిపోదా శనివారాలు, ఇలా 100 crore క్లబ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉండాలి అని ఆశిస్తూ, and then we also request Mangli to please come on to the stage. Our PROs to please come on to the stage. వంశీశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంఎంఎం రాజు గారిని వేదిక మీద వచ్చి బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Our digital partners are #media. ఒక్క నిమిషం.
ఓకే, 1 పిక్చర్. పిల్లలు మీరందరూ ఇటు సైడ్కి రండి నాన్న. ఎస్, రిక్వెస్ట్ చేస్తున్నాము. సో సర్టిఫికేట్ మాధవ్ గారు, నిరంజన్. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ గోస్ టు వంశీ శేఖర్. షోస్ హాఫ్ అండ్ హాఫ్ ఇవ్వాలి. లేదు, వారంలో 3.5 రోజులు ఈయన ఇంట్లో, 3.5 రోజులు ఆయన ఇంట్లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ సర్టిఫికేట్ గోస్ టు ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ టు వివేక్ సాగర్. జరగదు. సో సుమా గారికి 35 years ఇండస్ట్రీ సర్టిఫికేట్ ఒకటి నాని గారి చేతులుగా. అంటే కొంచెం ముందుగా వచ్చేసినట్టుంది నాని. పర్వాలేదు, పెట్టుకుంటా రాగానే. ఓకే, రాగానే. ఓకే, సో నివేత, ప్లీజ్ స్పీక్. నివేత. చాలా రోజులు అయినట్టుంది అని చెప్పకూడదు, అయింది. సరస్వతి ఈ మూవీలో చెప్తుంది, ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటాయని. అది నాకెక్కడో ఐ హ్యావ్ టేకెన్ that line to apply it in my life. I think I have to say this, మీరందరూ నన్ను తెలుగు అమ్మాయి అని పిలవడం, ఆ స్థాయి నాకు ఇవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. I want to wholeheartedly thank all of you because I don't know what I did to deserve that, కానీ I will not let you down. 35 చిన్న కథ కాదు అని ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఇక్కడ వచ్చిన అందరూ, ఇక్కడ మీకు ఎలాంటి ఎనర్జీ అయితే మీరు ఫీల్ అయ్యారో, పిల్లల నుంచి సెట్లో ఉన్న అందరూ, పనిచేసే అందరూ, ఇలాగే మూవీ తీస్తున్నప్పుడు ఉండింది, మూవీ చూస్తున్నప్పుడు ఉంటుంది. సో 35 అనేది నాకు చాలా చాలా స్పెషల్. నందుకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, నాకు తల్లి సరస్వతి ఇచ్చినందుకు. ఇలాంటి ఒక రోల్ ఎవరైనా మళ్ళీ రాస్తారా అని నాకు తెలీదు. కానీ ఒక అమ్మ తన కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, పిల్లల కోసం ఏమైనా చేసింది అనేది ఐ వాజ్ ఏబుల్ టు సీ ఇట్ త్రూ 35. థ్యాంక్ యూ నందు ఫర్ స్టిక్కింగ్ బై మీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్. Again, I hope I did not disappoint you, and I hope all of us gave you your vision because that was always priority. Niket to panchesina andariki, mana DOP, Chintu, Vivek Sagar, thank you so much. We are like family right now, and malli manam work chestu undali, and I'm so happy that you were able to create this world for us. Princey, the stylist, ADs డిపార్ట్మెంట్ అందరూ, వాళ్ళందరూ ఎంత కష్టపడి పనిచేశారంటే అది మీకు ఫిల్మ్ చూస్తున్నప్పుడు, సినిమాలో మీరు చూడలేకపోతారు. మీరు అలా ఎవరి కుటుంబం, తిరుపతిలో ఒక చిన్న కుటుంబం మధ్యలో ఏదో జరుగుతుంది, అది చూసి అలా వెళ్ళిపోతారు. సో అంత మాత్రం కష్టపడారు అందరూ. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పుకోవడం ఏమోలా ఉంది, కానీ చెప్పాల్సిందే. వేరే ఎవరిని మిస్ అయ్యాను? ఆల్ ది యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్, దర్శి, విశ్వ, భాగ్యరాజ్ సార్, గౌతమి మ్యామ్తో మళ్ళీ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ఫిల్మ్, ఈ కథ ఫస్ట్ టైం వినడం అనేది, ఫస్ట్ విన్న పర్సన్ రానా అని అన్నారు, విచ్ ఇస్ ట్రూ. అండ్ ఐ థ్యాంక్ రానా ఫర్ బ్యాకింగ్ ఇట్ అండ్ స్టాండింగ్ బై ఇట్ ఆల్ ద వే. కానీ ఈ ఫిల్మ్ ఫస్ట్ చూసింది నానియే. అండ్ నాని చూసిన తర్వాత మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండ్
నాని నా అన్ని సినిమా ఫస్ట్ ఐ థింక్ నేను విన్న తర్వాత నెక్స్ట్ డే నేను నానికి చెప్పాను దట్ ఐ లిసన్ టు దిస్ స్టోరీ, చాలా బాగుంది, ఇది బాగా తీస్తే చాలా బాగుంటుందని అప్పుడే చెప్పాను. సో ఐ వాజ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నాని టు సీ ఇట్. కానీ నేను పిలవక ముందు టీం మొత్తం పిలిచేశారు నానిని ఆల్రెడీ. సో నాని చూసిన తర్వాత చెప్పిన ఫీడ్బ్యాక్, ఇది అందరి సినిమా అని చెప్పారు. అండ్ దట్ మేడ్ మీ వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ ఉన్న అందరు పిల్లలు హీరోసే ఈ ఫిల్మ్లో, వాళ్ళదే ఈ కథ. సో ఐ రియలీ థ్యాంక్ నాని ఫర్ కమింగ్ దట్ డే అండ్ సేయింగ్ దోస్ థింగ్స్, బికాస్ దాని తర్వాత మా టీమ్కి ఎంత మాత్రం ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిందనేది మాటల్లో చెప్పలేకపోతున్నాం. సో it feels weird to say thanks to Nani because he's more like family to me. Tarvata last, I wanted to say thanks to the producers for backing a film like this. Thank you for making it, Srujan and Sid, both of you. Inka ఒక్కటే ఒక రిక్వెస్ట్, నాకు ఇది నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు వితౌట్ లుకింగ్ లైక్ అ స్టాకర్ ఈ అవకాశం దొరికిందంటే ఒక్కొక్క ఇంటి ముందు ఉన్న డోర్ వచ్చి నాక్ చేసి దయచేసి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి థియేటర్కి. ఆ రోజు లీవ్ తీసుకున్నా పర్లేదు, ఏం ప్రాబ్లం ఉండదు, బికాజ్ అక్కడ వెళ్ళి మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు క్లాస్కి వెళ్ళి నేర్చుకోవడం కన్నా. సో దయచేసి పిల్లలు ఈసారి మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళిపోండి, దాని తర్వాత మీ టీచర్స్తో పాటు వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి. చాలా నేర్చుకోవడం కన్నా చాలా ఫన్గా ఉంటుంది. సో తక్కువ సినిమా, నాకు తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందనేది చాలా గర్వంగా చెప్తున్నాను. అండ్ నాకు ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మొత్తం అమ్మ గుర్తొచ్చింది. ఐ వాంట్ టు డెడికేట్ 35 యాజ్ అ ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ ద మదర్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఆల్ ఆఫ్ ద పేరెంట్స్ అక్రాస్ ద వరల్డ్. ఎందుకంటే ఒక అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని ఎంత మాత్రం కష్టపడతారు, అది ఎస్పెషలీ మన ఇండియన్ సొసైటీలో పిల్లల కోసమే బ్రతుకుతారు. సో అది ఎంత చెప్పినా అది తక్కువే. సో ఈరోజు ఐ వాంటెడ్ టు ఆనర్ మై మమ్ అండ్ డాడ్. సో ఇది మా అమ్మ నాన్న 25th యానివర్సరీకి నేను మా తమ్ముడు అమ్మకి ప్రజెంట్ చేసిన చీర అనమాట ఇది. సో మా సినిమాలో ఎలా అయితే కుంకుమ రంగు చీరకి ఒక వాల్యూ ఉంటుందో అది మీరు చూస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇది నేను మా తమ్ముడికి చాలా మా పేరెంట్స్ మాకు దొరకడం అనేది చాలా అదృష్టమైన విషయం. సో ఈ మూవీ చూసిన తర్వాత మీరందరూ కూడా మీ పేరెంట్స్కి వెళ్ళి ఒక గట్టిగా హగ్ ఇచ్చేస్తారు అని నేను కోరుకుంటున్నాం. అంతే అండి, ఇంకా సినిమా గురించి మాట్లాడడం చాలు. రేపటి నుంచి మీకు చూపించడమే ఇంకా మిగిలింది. దయచేసి థియేటర్కి వెళ్ళండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడినట్టు మేము ఎవరు మాట్లాడలేం బస్ కాదు. మీకు ఏమనిపిస్తుంది? మీరే బాగా మాట్లాడారు కదా పెద్దవాళ్ళు అందరికన్నా, అలా అనిపించట్లేదా? నో, ఓకే, హంబుల్. ఓకే, సో బిఫోర్ 35 గురించి మాట్లాడే ముందు, టు ఆల్ ది ఏరియాస్ దట్ హెవ్ బీన్ ఎఫెక్టెడ్ బై ద ఫ్లడ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ రెయిన్స్, our wishes and our hopes are always with you all. And త్వరలో Telugu the Film Development Corporation and the Chamber are taking steps to see what relief can be done. So our prayers and wishes will always be with you. And 35, నందు చాలా పెద్దోడైపోయావు. నందు ఇందాక చెప్తున్నా కథ ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా మొత్తం అంతా డార్క్ హెయిర్ ఉండేది, అంతా బ్లాక్గానే ఉండేది. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాడు, గడ్డం కూడా తెల్లబడింది. అది ఎందుకు అంటే అది మీ వల్ల లేకపోతే ఈ స్టేజ్ మీద ఉన్న వీళ్ళ వల్ల నాకు ఇంకా అర్థం కాలేదు. దర్శి వల్ల. సో సరే, ఉన్నోళ్ళందరితో దర్శితో మొదలు పెడదాం. ఫస్ట్ ఇందాక అన్నారు నాని గారు బయోపిక్ అని, ఇది విన్నప్పుడు నా బయోపిక్ కూడా అనుకున్నా. కానీ ఎందుకంటే నాకు మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు, నేను 10th క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను. ఎవర్రా అరే అలా అనుకుంటున్నా, లేదు 10th ఫెయిల్ అయ్యాను. అండ్ 35 అనేది ఒక హ్యూజ్ టాస్క్ లాగా ఉండేది నాకు. అండ్ ఈ కథ విన్న వెంటనే ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇన్ సమ్ వేస్. సో ఫస్ట్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ బ్యాక్ టు మీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్. లెట్ మీ స్టార్ట్ విత్ దర్శి ఫస్ట్. నాకు మా స్కూల్లో అస్సలు నచ్చని ఒక మ్యాథ్స్ టీచర్ ఆయన ఉండేవారు. అంటే ఓవర్ ద ఇయర్స్ ఆయన వల్ల చాలా నేర్చుకున్నాను, కానీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా కోపం ఉండేది బికాస్ యూస్ టు ఫెయిల్ మీ ఆల్ ద టైమ్. ఆయన పేరు జార్జ్ జేకబ్.
అండ్ యూ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ మ్యాథ్స్ టీచర్. సో ఆయన మీద ఉన్న కోపం, ఆయన మీద ఉన్న లవ్ మొత్తం అంతా ఐ గాట్ టు సీ ఇట్ త్రూ యూ. దెన్ దిస్ బ్యూటిఫుల్ కపుల్ నివేద అండ్ విశ్వ, ఏదో టైంలో మా మదర్ గుర్తొచ్చింది, ఏదో టైంలో మా ఫాదర్ గుర్తొచ్చారు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అండ్ a struggle of how parents really put together and made us who we are. I think every little bit both of you all captured. It was really beautiful just to see that. And the producers of this film, I just love the fact that మీరు అమెరికా నుంచి వచ్చి you picked up films like this to tell. So all the best to you. There will always be support from me at any given point. And ఇందాక విశ్వ అన్నాడు ఈ సినిమాలో ఎవరు పడితే వాళ్ళు కరెక్షన్స్ చెప్పొచ్చు, ఏది పడితే అది చెప్పొచ్చు అని. నేను చాలా సిన్సియర్గా ఒకరోజు మొత్తం అంతా అయిపోయిన తర్వాత నోట్స్ అన్ని ఇస్తే, సార్ ఇది నాని గారు ఆల్రెడీ చెప్పారు సార్, మాకు మీరు చెప్పింది అవసరం లేదన్నారు. సో ఆ పేపర్ నేను జోబులో పెట్టుకుని వెళ్ళిపోయాను. సో దిస్ ఈస్ మోర్ నానీస్ ఫిల్మ్ దెన్ మైన్. అండ్ లాస్ట్లీ నాని, ఫేవరెట్ పర్సన్ అనేది చెప్పడం కష్టం అండి, బట్ ఐ థింక్ ఇన్ మై లైఫ్ హీఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పీపుల్ ఐవ్ మెట్ ఫ్రమ్ ద మూవీస్. అండ్ అంటే ఇట్స్ బియాండ్ బ్రదర్, ఇట్స్ బియాండ్, టూ మచ్ లవ్ ఇస్ బిన్ హ్యాపెనింగ్. అండ్ నాని లేకపోతే ఐ థింక్ నా లైఫ్లో ఉన్న ఈ సింప్లిసిటీ, ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు నాని గారే చూపించారు. సో నాని, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, యు ఆర్ ఆల్వేస్ స్పెషల్. అండ్ సుమ గారు, ఏదో రోజు మీ అంత యాంకర్ అవుతా అంతే. సో థ్యాంక్ యూ గైజ్. September 6th the film will be out. Hope you all like it, enjoy it, watch it with your families. And truly, చాలా రోజుల తర్వాత an entire family going to a film, this is the film that you can watch. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రానా. చేయాల్సిందంతా చేసి యాంకరింగ్లు కూడా చేసేసి కంటి తుడుపుగా నాకు ఒకటి పడేశారు కదా. ఎన్ని అయిపోయాయి అసలు, అక్కడ కూడా 500-600 ఎపిసోడ్లు అయిపోయాయి. నాకు 35 years వచ్చినప్పుడు మీలాగా ఉంటుంది చూడండి. ఓకే అయితే ఓకే, ఇది బాగుంది. ఎస్ నాని, ఎస్ అండ్ మ్యాన్. అందరికీ నమస్కారం. అది ప్లే చేయకుండా ఉండాల్సిందే, ఎందుకంటే ఇంకేం చెప్తాం, మేము సినిమా చూసిన వాళ్ళం. సో కనీసం నా స్పీచ్ అయిపోయిన తర్వాత ప్లే చేయాల్సిందే. అవి నేను సినిమా చూశాను, 35 అన్న సినిమా చూశాను. నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా 35. అండ్ ఇది ఏ యూత్కి ఎక్కుతుందా, లేదంటే ఇంకో ఏజ్ గ్రూప్కి ఎక్కుతుందా, మాస్కి ఎక్కుతుందా, క్లాస్కి ఎక్కుతుందా, ఇదంతా నాకు తెలియదు, అది ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా. అండ్ అందరికీ కూడా చాలా పర్సనల్గా రెసొనేట్ అయ్యే సినిమా. వాళ్ళు ఇందాక నివి చెప్పినట్టు ఒకరోజు స్కూల్ ఏమన్నా మిస్ అయినా సరే ఏమీ నష్టం లేదు, ఎందుకంటే ఆ ఒక్కరోజు మీరు కానీ స్కూల్ బదులు థియేటర్కి తీసుకెళ్ళి 35 చూపిస్తే ఆ రోజు స్కూల్లో నేర్చుకునే దానికంటే థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు. అండ్ నాకు సరిపోదా శనివారం లాంటి సినిమాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాయేమో, కానీ 35 లాంటివి మళ్ళీ రావు. సో పొరపాటును కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఎప్పుడో రేర్గా వచ్చే మంచి సినిమాలు ఇవి. అండ్ ఇంత ప్రేమతో ఇంత ప్రాణం పెట్టి ఒక టీం, అందరూ పర్ఫెక్ట్ టీం కుదిరి వాళ్ళందరూ కలిసి ఒక ఇలాంటి సినిమా చేసినప్పుడు మనందరం ఎప్పుడూ ఐ థింక్ తెలుగు సినిమా ఇలాంటి ఒక ఫ్రెష్నెస్, ఇలాంటి ఒక పాజిటివిటీ, ఇలాంటి ఒక ఎనర్జీ చూసినప్పుడు స్క్రీన్ మీద ప్రతిసారి ఎంకరేజ్ చేశారు. ఎందుకో నాకు 35 విషయంలో చాలా బలమైన నమ్మకం ఉంది. రేపు 6th తర్వాత ఇది చిన్న కథ కాదు. ఐ థింక్ దీని సక్సెస్ స్టోరీ ఇది చిన్న కథ కాదు. 6th తర్వాత అది ప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. అండ్ ఇది సినిమా విషయానికి వస్తే అందరూ ఎంతో గొప్పగా పర్ఫామ్ చేశారు, అందరు టెక్నీషియన్స్లో ఎంతో గొప్పగా పనిచేశారు. నాకు ఈ సినిమాకి పనిచేసిన టీం అందరూ కూడా, అటు దర్శి కానీ, నివి కానీ, వివేక్ కానీ, లేదంటే డైరెక్టర్ కానీ, నికేత్ కానీ, ఐ థింక్ వీళ్ళందరూ నాకు ఇండియాలో ఉన్న మంచి టెక్నీషియన్లు అందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు అంటే నా బెట్ వీళ్ళ మీదే ఉంటుంది. వీళ్ళే మంచి సినిమా తీస్తారని నమ్ముతాను. అండ్ నేను నమ్మినట్టే తీశారు కూడా, అంత అద్భుతమైన బ్యూటిఫుల్ సినిమా తీశారు. అండ్ ఎవరితో స్టార్ట్ చేయను, రానాతో స్టార్ట్ చేస్తా. మా వాడు ప్రజెంట్ చేస్తున్నాడు ఈ సినిమాని. చాలామంది అంటుంటారు ఈ మధ్య దట్ చాలా టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, లేదంటే చాలామంది యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నానని. రానా ముందు మేమంతా నథింగ్ ఐ ఫీల్. ఎందుకంటే నేను ఒక సినిమా రిలేటెడ్గా మాత్రమే నేను ఆపరేట్ చేయగలుగుతున్నా. సినిమాయే కాదు,
టాలెంట్ అన్నది ఏ బిజినెస్లో ఉన్నా, ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఎక్కడున్నా రానాకి కంటపడిందంటే అది ఎంకరేజ్ చేయకుండా వదిలే క్వశ్చనే లేదు. హీ హ్యాస్ టు స్టాండ్ అప్ ఫర్ దెమ్ ఏదో ఒక రకంగా. అండ్ తనకున్న నాలెడ్జ్కి అప్పుడప్పుడు అన్ని విధాలుగా అన్ని చేయలేకపోతాం మనం, బట్ రానా ఈజ్ వన్ స్టాప్ షాప్. తనకున్న నాలెడ్జ్కి, తనకున్న ఎక్స్పీరియన్స్కి, తనకున్న అండర్స్టాండింగ్కి ఎవరికైనా హెల్ప్ చేయగలడు, ఎవరికైనా సపోర్ట్ చేయగలడు, ఎవరికైనా ఒక పెద్ద బలంగా నిలబడగలడు. నాకు ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ దట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ఉన్నారు అంటే, నేను మామూలుగా పెద్దగా ఇంట్లోంచి కదలను, కొంచెం ఇంట్రోవర్ట్. ఒక బలమైన ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఒక ధైర్యం కూడా ఇచ్చాడు నాకు ఫస్ట్ నుంచి. నేను ఎప్పుడైనా నేను ఒక్కడనే ఉంటే ఆ టైం నేను వాటితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ మై సోలో టైమ్. నా పర్సనల్ స్పేస్ లాగా అనిపిస్తుంది రానాతో కూర్చున్నప్పుడు. రానా, ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమాని నువ్వు ప్రెజెంట్ చేయడం. నాకు ఆ సర్కిల్ కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఐ రియలీ విష్ ఇది రానాకి, టీం మొత్తానికి చాలా ఒక స్పెషల్, ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అవ్వాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తర్వాత నివి. ఓకే, నివి ఏంటంటే నాకు మేము జెంటిల్మెన్ అప్పుడు పరిచయం, జెంటిల్మెన్ నుంచి ఆ తర్వాత ఇంట్లో మనిషి అయిపోయింది నివి పూర్తిగా. అంటే నేను ఈ రోజుకి కూడా నివితో మాట్లాడుతున్నప్పుడు నా లోపల మైండ్ వాయిస్ నడుస్తుంటుంది కంటిన్యూస్గా, ఇంత మంచి వాళ్ళు ఉంటారా, అది ఇంకా ఇంత మంచి వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతారని. నాకు తెలిసి పొరపాటును కూడా ఈరోజు 2024లో మనం అందరం కూడా ఎక్కడొక చోట చిన్న చితక అబద్ధాలు ఆడతాం. ఇంట్లోనే ఉండి దారిలో ఉన్నానని చెప్తాం, వచ్చేస్తున్నాం అని చెప్తాం. నాకు తెలిసి పొరపాటును కూడా అలాంటి అబద్ధం చెప్పని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది నీవి. అదే హానెస్టీ, అదే ఎథిక్, అదే అన్ని తను చేసే పనిలో, తను చేసే సినిమాలో, తను చేసే అన్నిట్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ తను ఏం చేసినా సరే ప్రాణం పెట్టి పనిచేస్తుంది. మీరు సినిమాలో చాలా చాలా చిన్న చిన్న నువాన్సెస్ అంటే అది చాలా గొప్ప యాక్టర్ అయితే మాత్రమే అది చేయగలరు. అంత బ్యూటిఫుల్గా చేసింది. అండ్ నివి విషయంలో నాకు ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది ఉంటారు చూస్తే వీళ్ళకి ఈ టాలెంట్ ఉంది, ఇది బాగా చేస్తారు అని అనిపిస్తుంది. కానీ కొంతమంది ఉంటారు వీళ్ళకి ఏ పని ఇచ్చినా సరే బాగా చేస్తారు అనిపిస్తుంది. అలా నాకు నివిని చూసినప్పుడల్లా తనకి ఏం అప్పచెప్పినా, రేపు యాక్టింగ్ అనే కాదు, రేపు ఏ జాబ్ తీసుకున్నా, ఏ పని అప్పచెప్పినా సరే 100% ఎఫర్ట్ పెట్టి చేస్తారు అనిపించేవాళ్ళు, చేయగలరు అనిపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది నివి. ఐ థింక్ తను ఏం చేసినా సరే లైఫ్లో షీ విల్ డూ ఇట్ ది బెస్ట్. అండ్ అలాగే ఈ సినిమా కూడా 35 అన్నది ఐ థింక్ నివి ఒక మంచి సినిమా కోసం నివి ఎంత క్రేవ్ చేస్తుందో నాకు తెలుసు. ఆ మంచి సినిమా 35 అది నివికి ఆ మంచి సినిమా ఇచ్చే సంతోషం నివికి నాకు తెలిసి ప్రపంచంలో ఏది ఇవ్వదు. డబ్బులు కాదు, ఫేమ్ కాదు, ఏది ఇవ్వదు. అండ్ ఐ థింక్ ఈ 6th షీఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ లవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. నివి, నువ్వు చిత్తకు కొట్టేశావు. ఇందాక చాలా మంది చెప్పినట్టు, దర్శి కూడా చెప్పినట్టు, నిజంగా నీ గెటప్, నీ మొహం, నీ స్మైల్ ఏదో తెలియదు, అందరికీ మన అమ్మను గుర్తు చేస్తుంది డెఫినెట్గా. అండ్ అందరికీ రేపు థియేటర్లో ప్రతి అమ్మకి రిలేటబుల్ అవడానికి కూడా ముఖ్యమైన కారణం నివి అవుతుంది. నివి, ఆల్ ది బెస్ట్. ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. అండ్ ఐ ఆల్రెడీ నో దట్ యూ విల్ గెట్ సో మచ్ లవ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే విశ్వ. నేను సినిమా చూసిన వెంటనే బయటకు వచ్చి బాల్కనీలో నుంచొని ఒక 10 నిమిషాలు డైరెక్టర్తో మాట్లాడాను తన గురించి. నేను ఇంతకుముందు ఫిల్మ్స్ పెద్దగా చూడలేదు, కానీ నాకు ఒక్కసారి ఇట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. తనేంటి అంత మెచ్యూరిటీతో, అంత సెన్సిబిలిటీతో అలా ఎలా పర్ఫామ్ చేశాడు అనిపించింది. ఐ వాజ్ రియలీ ఇన్ ఆఫ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ యువర్ మెచ్యూరిటీ. బయట చూస్తేనేమో ఇలా ఉన్నాడు, ఆ సినిమాలో చూస్తున్నంతసేపు ఏమో నాకు ఆ ప్రసాద్ తప్పితే ఇంకొకరు ఎవరు కనపడలేదు స్క్రీన్ మీద. అమేజింగ్ పర్ఫార్మెన్స్. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఐ హోప్ 35తో స్టార్ట్ అయ్యి చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దర్శి ఏంటంటే నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టమైన మనిషి. అదే చాలాసార్లు చెప్పేశాను కానీ అయిపోయింది. కంటెంట్ వైజ్గా దర్శిలో, పర్ఫార్మెన్స్ వైజ్గా, కంటెంట్ వైజ్గా దర్శిలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఉంది. చాలా తను ఎంచుకునే కంటెంట్ కానీ, తన రోల్ని అప్రోచ్ అయ్యే విధానం కానీ, ఈ సినిమాలో లైక్ టీచర్గా తను చేసిన చాలా చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కానీ, తన ఒక పర్ఫెక్షన్ ఉండాలి అని కోరుకునే విధానం కానీ, నాకు అనిపిస్తుంటాడు ఒక సినిమాలో హీరో ఉంటాడు, ఇంకొక సినిమాలోకి ఒక రోల్ ప్లే చేస్తాడు. మన తెలుగు సినిమా ఆమిర్ ఖాన్ అనిపిస్తుంది నాకు దర్శనం చూస్తే.
అండ్ దర్శి ఫిల్మోగ్రఫీ, దర్శి కనుక మన తెలుగు సినిమా ఆమిర్ ఖాన్ అయితే దర్శి ఫిల్మోగ్రఫీలో తారే జమీన్ పర్ 35, అందులో డౌట్ లేదు. ఓకే. అండ్ నాకు అంటే నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను దర్శితో, అందుకని చెప్పట్లేదు. అదే ఇదే. బట్ జనరల్గా జస్ట్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ దర్శికి చాలా ఎక్కువ. అండ్ నాకు తెలుసు దర్శికి ఆల్రెడీ ఫిల్మోగ్రఫీలో బోల్డ్ అని మంచి సినిమాలు ఉన్నాయి, మనం ఊహించలేనన్ని మంచి సినిమాలు వచ్చి జాయిన్ అవుతాయని కూడా నాకు ఆల్రెడీ నమ్మకం ఉంది. ఫ్యూచర్లో కూడా దర్శి ఇరక్కొట్టేశావు, కొన్ని చోట్ల కోపం వచ్చింది కానీ నా కోపం వచ్చిందంటే వాడు నా వాడు, ఇది నా సినిమా. సో అదిరిపోయింది దర్శి. సో ఇంకా వివేక్ సాగర్ మ్యూజిక్ అంటే ఐ థింక్ హంబుల్గా, సింపుల్గా రూటెడ్ సినిమాలు, చాలా ప్రేమ పెట్టి ప్రాణం పెట్టి చేసే ఒక టీం కనుక ఉందంటే ఆ టీంకి వివేక్ సాగర్ దొరికాడంటే హ్యాన్స్ జిమ్మర్ దొరికేసినట్టే లెక్క వాళ్ళకి. అంటే అంతకంటే గ్రేటెస్ట్, అంటే ఒక సౌండ్ ట్రాక్తో సినిమాని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టేయగలడు, దానికి ఒక ఒరిజినాలిటీ ఇచ్చేయగలడు వివేక్. అమేజింగ్. నాకు చాలాసార్లు నాకు ఇంకా నేను చూసినప్పటికీ మిక్స్ అవ్వలేదు. నేను అదే స్కోరు నేను మొన్న ట్రైలర్ చూస్తున్నప్పుడు అదే స్కోర్కి కలర్లో నీళ్ళు తిరిగినాయి నాకు. నాకు సడన్గా ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది, అరే మళ్ళీ వెళ్ళి సినిమా చూడాలి మిక్స్ అయిన తర్వాత అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వివేక్, యు ఆర్ సచ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అండ్ ఇలాంటి సినిమాలు ఎక్కువ చేయాలి నువ్వు. అందుకని ఎప్పుడైనా బాగా యాక్షన్ లేదంటే అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు వివేక్ని బిజీ ఉంచకూడదు, వివేక్ని ఇలాంటి సినిమాలతోనే బిజీగా ఉండాలి. ఎందుకంటే ఈ సినిమాలకు వివేక్ చాలా అవసరం. సో ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దిస్ అండ్ యూర్ అమేజింగ్. నీకు ఐ థింక్ ఆల్రెడీ చాలామంది చెప్పేశారు కాబట్టి నేను మళ్ళీ స్పెషల్గా ఎక్స్ట్రా చెప్పను. అండ్ నందకిషోర్ గారు, ఆయనలో ఒక హానెస్టీ ఉందండి. అది ప్రతి మాటలో, ప్రతి ఫ్రేమ్లో, ప్రతి పర్ఫార్మెన్స్లో, ప్రతి పాటలో, అన్ని చోట్ల వీళ్ళందరిలో కనపడుతున్న ఒక ఐ థింక్ ఆ పాజిటివిటీ అంతా ఈయన దగ్గర నుంచే వస్తుంది. డైరెక్టర్లో ఉండాలి, ఉంటేనే వస్తుంది బయటికి. అండ్ నాకు నేను తెలుసు ఇన్నేళ్ళ నుంచి 35 నిజంగా మీకోసం కాదు అందరి కోసం ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ సృజన్ అండ్ సిద్ధార్థ్ గారు, కంగ్రాచులేషన్స్. సృజన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, నా వాల్ పోస్టర్ సినిమాలో నేను తీసిన ఒక కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేశాడు. చాలా సినిమా పిచ్చోడు, సినిమా గురించే మాట్లాడుతుంటాడు ఎప్పుడు కలిసినా సరే. అండ్ ఈ సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో నాకు తెలుసు. చూసి అసలు అంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాడు 35 ప్రొడ్యూస్ చేయడం అన్నది. అండ్ ఐ రియలీ విష్ ఈ సినిమా తర్వాత ఈ సినిమా నుంచి నీకు ఎంత ఎంకరేజ్మెంట్ రావాలంటే ఇలాంటి సినిమాలు నువ్వు ఇంకొక 100 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిద్ధార్థ్ గారు మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ మీ అందరికీ, టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సారీ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. సుమ గారు యాజ్ యూజువల్ చించేశారు. ఈరోజు కాన్సెప్ట్ అదిరిపోయింది, టీచర్ అన్న కాన్సెప్ట్. సర్టిఫికెట్లు కూడా అదిరిపోయింది. నా సర్టిఫికెట్ తీసుకొని నేను వెళ్తాను. సో 5th నైట్ ప్రీమియర్సా? రేపు ప్రీమియర్స్ ఉన్నాయి, 5th ప్రీమియర్స్ ఉన్నాయి. డోంట్ మిస్ దిస్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి అమ్మ ప్రతి నాన్న ఇది మనమే కదా అని అనుకుంటారు. మీ పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళండి అంటాను, కాలేజ్కి థియేటర్కి వెళ్ళండి. థియేటర్కి వెళ్తే ఆల్మోస్ట్ మీకు అదే ఫీలింగ్ వస్తుంది. బట్ చాలా మిమ్మల్ని ఆలోచింపజేసే విషయాలు ఉన్నాయి, ఆలోచింపజేసే సీన్లు ఉన్నాయి. మీరు చాలా హార్ట్ వార్మింగ్గా ఫీల్ అయ్యే బోల్డ్ అన్ని మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. సో మీరు డెఫినెట్గా ఈ మంత్ 6th ఒక సక్సెస్ స్టోరీ చూడబోతున్నారు. అండ్ అది చిన్న కథ కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ నాని. సో ఇలాంటి కాన్సెప్ట్లకి, ప్రీ రిలీజ్లకి కేర్ ఆఫ్ అడ్రస్ యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. థ్యాంక్ యూ యూవీ మీడియా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, థ్యాంక్ యూ రానా గారు అండ్ ఎవ్రీబడి. వన్స్ అగైన్ September 6 థియేటర్స్ లో కలుద్దాము. చిన్న కథ కాదు, తప్పకుండా చూడండి. పిల్లలు మాత్రమే కాదు, టీచర్స్ తప్పకుండా వెళ్ళి సినిమా చూడండి. యాజమాన్యం మొత్తం చూడండి. ఆల్ ది పేరెంట్స్ అండ్ ఆల్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ. అండ్ నివేతకి ఒక స్పెషల్ హ్యాండ్ పెయింటెడ్ గిఫ్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. శుభరాత్రి అండ్ గుడ్ నైట్. Mm-hmm.